జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే ఆంజనేయాయ మారుతయే నమో నమః. వాల్మీకి మహర్షి తపఫలంగా అనుగ్రహించిన శ్రీమద్ రామాయణంలో సుందరకాండని మనం చెప్పుకుంటున్నాం. సుందరకాండ రహస్యములు. ఈ రహస్యాలను నిన్నటి రోజున మనం ఆంజనేయ స్వామి వారు అమ్మవారితో చేసే సంభాషణ. నిన్న మనకి తెలియకుండానే కొన్ని మంత్రశక్తి విశేషాలు పొందగలిగాం. అదేమిటి అంటే రామచంద్రమూర్తి యొక్క సంపూర్ణ తత్వావిష్కరణ ఆంజనేయ స్వామి వారు చేసినటువంటి. ఇందులో రాముని యొక్క తత్వము, వ్యక్తిత్వము, రూప, గుణ, మహిమ, సౌందర్యము వర్ణించారు. ఆయన సంపూర్ణమైనటువంటి రామతత్వ ఆవిష్కరణ చేశారు ఆంజనేయ స్వామి వారు. అదేవిధంగా త్రిజటా స్వప్న వృత్తాంతం విన్నాం. దానికి మునుపు సీతమ్మ రావణుడితో ఆడిన మాటలు. ఆ మాటల్లో రామునికి రావణునికి ఉన్న భేదం ఎంత చక్కగా చెప్పారు. సునా శార్దూలయోరివా, నువ్వు కుక్క వంటి వాడివి, పెద్ద పుల్లు వంటి వారు రామలక్ష్మణులు. అంత గట్టిగా చెప్పడం కాదు, మరొక మాట ఉందండి. తథా జ్వరదవద్రామో త్వం నీచ శశవత్ స్మృత. నువ్వు రాముడి గురించి మాట్లాడుతున్నావు కానీ రాముడు ఒక మహాగజం లాంటి వాడు, నువ్వు ఆయన ముందు కుందేలు లాంటి వాడు అన్నది. దీన్ని బట్టి సీతమ్మ యొక్క ధీరత్వం, నిలకడ ఎంత ధైర్యంగా మాట్లాడగలిగింది. ఆవిడ యొక్క శాపానుగ్రహ శక్తిని కూడా నిన్న మనం వివరించుకున్నాం. భస్మ భస్మార్హ తేజస అనే మాట ద్వారా ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని, రూపాన్ని వర్ణించిన తర్వాత అలాంటి రామచంద్రమూర్తి పంపగా వచ్చానమ్మా నేను. ఇప్పటి వరకు నువ్వు చెప్పిన ప్రకారంగా విశ్వాసార్థంతు వైదేహి భర్తృవృత్త మయా గుణా అచిరాద్ రాఘవోదేవి త్వామితో నయితానఖే. అమ్మా, నీకు విశ్వాసం కలగడం కోసమై నేను నీ భర్త యొక్క గుణాలన్నీ వర్ణించాను అంటే అమ్మ ఎందుకు అడిగితే పట్టేడు మహాత్ముడు. కేవలం రాముని యొక్క వైభవాన్ని వినడమే కాదు, వచ్చినవాడు నిజంగా హనుమానుడా లేక రావణుడా అది నిర్ధారించుకోవడానికి కానీ ఇన్ని అడిగింది. అందుకు నీకు విశ్వాసం కలిగించడానికి రామచంద్రమూర్తి గుణగణములన్నీ వర్ణించిన తల్లి అచిరాత్ రాఘవో, అతి శీఘ్రముగానే రామచంద్రమూర్తి వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడు అని చిట్ట శుభంకరమైన వచనం పలికాడు. అంటూ తానెవరో పరిచయం చేసుకున్నాడు నిన్న. ఇంతవరకు అమ్మకు ఒక విశ్వాసం కలిగించి అప్పుడు తన గురించి చెప్తున్నాడు. ఈ చెప్పేటప్పుడు తన కేసరి అంజనాదేవి యొక్క పుత్రుని అని వివరిస్తూ నాకు హనుమాన్ అని పేరున్నది అన్నాడు. హనుమానితి విఖ్యాతో లోకే స్వయనేవ కర్మణ. ఈ వాక్యం దగ్గర మనం ఆగాం నిన్న, అంతే కదా. హనుమంతుడు అని నా కర్మల బట్టి నాకు పేరు ఖ్యాతి లభించింది అన్నాడు. నా కర్మల బట్టి నాకు హనుమాన్ అని ఖ్యాతి లభించింది. అంటే ఇదివరకు నాకు హనుమాన్ పేరున్నా నా పనుల బట్టి దాని కీర్తి ఇంకా వ్యాపించింది అన్నాడు. అంటే హనుమాన్ శబ్దానికి ఏమిటి ఇప్పుడు అర్థం, ఇది మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక మంత్రార్థాన్ని చెప్పుకుంటున్నాం, కేవలం నామార్థం కాదు. ఎప్పుడు కూడా దేవతలు అవతరించినప్పుడు వాళ్ళకుండే నామములన్నీ బయటికి వాళ్ళు చేసే పనులు బట్టి ఉంటూ ఉంటాయి, లోపల వేదపరమైన అర్థాలు ఉంటాయి. ఎందుకంటే వేదము ద్వారా చెప్పబడే వాళ్ళని దేవతలు అంటారు. ఆ దేవతలు భూమిని రక్షించడానికి వచ్చినప్పుడు వాళ్ళకున్న నామములన్నీ ఇదివరకు వేదాల్లో ఉన్నవే, ఇది పట్టుకోవాల్సింది. అందుకు ఆంజనేయ స్వామి వారి యొక్క భవ్యమైన మంత్ర విశేషములు గ్రహించబోతున్నాం. రామచంద్రమూర్తి ఎలాగ వేదం నుంచి వచ్చిన తారక మంత్రమో, సారతారోపనిషత్తు అనే ఉపనిషత్తులో రామతారక మంత్రం గురించి ఉన్నది. అలాగే హనుమన్ మంత్ర రాశి చాలా ఉన్నది. మన్యు సూక్తానికి అధిదేవత ఆంజనేయ స్వామి వారి. ఇది గొప్ప రహస్యమైన విషయం అండి. అందుకే చాలా ఏళ్ల క్రితం శబ్దాన్ని ఆకారంగా చూసే ఒకనొక విజ్ఞానంతో లలితా సహస్రనామాన్ని ఉచ్చరిస్తే దాని ఆకారం శ్రీచక్ర రూపంలో వచ్చింది. అది క్రమంగా దాన్ని మరొక రూపంలోకి వైజ్ఞానికంగా తీసుకొస్తే లలితా రూపం సాక్షాత్కరించింది. అంటే ఆ మంత్రంలో, ఆ స్తోత్రంలోనే దేవతా రూపం ఉంటుంది. అదేవిధంగా మన్యు సూక్తంలో ప్రధానంగా ముగ్గురు దేవతలు చెప్తారు. ఒక రుద్రుడు, ఇంకోడు హనుమంతుడు, మరొక స్వామి నరసింహస్వామి. ముగ్గురు తత్వంలో ఒకటి. ఈ మన్యు సూక్తాన్ని హనుమన్ మంత్రంతో సంపుటితం చేసి ఉపాసన చేసే ఒక పద్ధతి ఉన్నది సంప్రదాయంలో, ఉపాసనా సంప్రదాయంలో. అందుకు మన్యు సూక్తం అంటే పరమేశ్వరుని యొక్క ప్రచండ శక్తి స్వరూపం. అది ఆ స్వరూపమే ఇక్కడ వేదంలో ఉన్నది. అది హనుమంతుడిగా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. మనకి సంహితా గ్రంథాలు ఆంజనేయ స్వామి వారికి అనేక అవతారాలు చెప్పాయి. ప్రధానంగా 9 అవతారాలు ప్రధానంగా చెప్పారు. ఈ 9 అవతారాల్లో రామస్వామితో సంచరించినప్పుడు ఇది ఒక స్వరూపము, ఇది ఆవిష్కరణ. అందుకే హనుమన్ మంత్రములు ఏనాటి నుండో ఉన్నాయి, నేటికి ఉన్నాయి. ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేక విధములుగా ఉన్నాయి. హనుమంతుడికి ఆకు పూజ, హనుమంతుడికి సింధూర పూజ, హనుమంతుడికి వడమాల, హనుమంతుడికి వెన్నపూత, ఇవన్నీ ఎక్కడున్నాయి? రామాయణంలో ఉన్నాయా? ఆ మాటకు వస్తే రామ తారక మంత్రం, రామజన్మం ఎక్కడున్నాయి? ఇవన్నీ మంత్రశాస్త్రాల్లో, ఆగమ శాస్త్రాలు ఉన్నాయి. అవి రామాయణంలో నిగూఢంగా ఉంటాయి, శాస్త్రాల్లో బాహ్యంగా ఉంటాయి.
ఎందుకంటే ఏ గ్రంథాన్ని పరిశీలించినప్పుడైనా వాటి లక్షణం బట్టి దాన్ని చూడాలి. రామాయణం కావ్యం, కావ్యంలో ఇవన్నీ పెట్టరు, మంత్రాల్లో ఉంటాయి. కావ్యం లోపల మంత్రం లోపల దాచిపెడతారు. అందుకే మనకు తెలియకుండా కావ్యం పారాయణ చేస్తూ ఉంటే మనకు తెలియకుండా మంత్రాలన్నీ జరిగిపోతాయి. అందుకే నిన్న మనకు తెలియకుండా అని ప్రారంభించారు వాళ్ళు మొదట. అంటే నిన్న ఎవరు వచ్చారు వాళ్ళు తెలియకుండానే రామతారక మంత్ర జపం 1.5 గంటలు చేసే ఫలితం లభించింది. అందుకే శ్రద్ధగా కూర్చుని వింటే ఫలశ్రుతి ఎందుకు చెప్తారు అంటే ఇది. అందుకే భగవద్గీతలు ఎన్ని మార్లు విన్నా వినాలి, ఎందుకంటే తన మంత్ర మహిమలు మనకు కావాలి. నిన్న భోజనం చేసే మనం మానేస్తున్నామా ఎప్పటికప్పుడు. అందుకే పొందాల్సింది పొందే వరకు వినాల్సింది వినాలి, అది శాస్త్రం. అలా ఇప్పుడు మనం ఈ రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క తత్వావిష్కరణ చేసుకోబోతూ ఉన్నాం. ఇప్పుడు హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ అనే దానిలో ఉప్పందించాడు ఆంజనేయ స్వామి వారు మనకి. ఇప్పుడు హనుమాన్ శబ్దానికి అర్థం పరిశీలిద్దాం. హనుమాన్ అనే దానికి ఒక అర్థం మనం చెప్పుకున్నాను, గొప్ప దవడలు కలవాడు, అంతే కదా. వజ్రంతో కొట్టినప్పటికీ నిలబడగలిగిన దవడలు గనక ఇంద్రుడు ఆశ్చర్యపోయి భలే దవడలయ్యానివి అన్నాడు. ఆ భలే దవడలో హనుమాన్, హనుగు అంటే దవడ అని అర్థం. గొప్ప దవడలు ఉన్నవాడు, గొప్ప దవడలు ఉన్నవాడు, గొప్ప బుగ్గలు ఉన్నవాడు, ఇవేం మంత్రాల అంటే ఇందులో ఇది కాక మరొక శక్తి ఉంది. అందుకే హనుమాన్ అనే నామ ఉచ్చారణలోని ఎంత శక్తి ఉందో శాస్త్రం చెప్తున్నది. పైగా కలవు కపి వినాయకవు అని ఒక శాస్త్రం ఉందండి. కలియుగంలో తొందరగా అనుగ్రహించగలిగిన దేవతల్లో కపి వినాయకం. ఆంజనేయ స్వామి వారు వినాయకుడు. నిజానికి కొంతసేపు హనుమద్ ఉపాసన చేసి సుందరకాండ చేస్తే మీకు చూపిస్తాడు ఆయన తన రూపాన్ని. అలా చూడొచ్చు ఎక్కడెక్కడ. ఆయన శివస్వరూపం కదా. మీకు ప్రారంభంలోకి రండి, దక్షిణాం దిశం అని ఒక మాట అంటాడు. దక్షిణుడు దక్షిణ దిశ వైపు తిరిగి వెళ్ళబోతున్నాడు, ఎగరబోతున్నాడు. దక్షిణ అనే మాట దగ్గర దక్షిణామూర్తి స్వరూపుడే రుద్రుడే హనుమంతుడు ధనిచ్చాడు. ఇలా మీరన్నీ చూడొచ్చు. అలాగే హనుమంతుడు ఇక్కడ తర్వాత అమ్మవారితో మాట్లాడుతూ క్షిప్రం ద్రక్షసి రాఘవం అనే మాట ఎన్ని మార్లు అంటాడో లెక్కలేదండి. క్షిప్రం ఇక్కడ అచిరాత్ అన్నాడు. అమ్మ తొందరగానే రాముడు వస్తాడమ్మా అంటాడు ఒక దగ్గర. క్షిప్రం ద్రక్షసి రాఘవం, నువ్వు త్వరలోనే రాముడిని చూడబోతున్నావు, తొందరగా చూస్తావు, వెంటనే చూస్తావు అని మాటికి ఆంజనేయ స్వామి వారు అంటూ ఉంటే అమ్మకి ఎంత ఉత్సాహం ఉంటుందండి. ఇందులో ఒక మంత్ర రహస్యం గ్రహించే వాళ్ళు 2-3 నాకు చాలా సంతోషం. మంత్ర సంకేతం ఎలా గ్రహించారు. మనకి క్షిప్ర గణపతి ఉపాసన ఉంటున్నది. క్షిప్ర గణపతి అంటే వెంటనే అనుగ్రహిస్తాడట. గణపతిగా హనుమంతుడికి ఏదో అనుబంధం ఉన్నదండి. అందుకే దేవతా తత్వములు భిన్న భిన్న దేవతల్లో ఒకే తత్వం ఉంటుంది. అలాంటప్పుడు ఆ దేవతలకి ఈ దేవతలకి సామ్యం ఉంటుంది. ఇవి తెలుసుకోగలరు. వైష్ణవంలో సుదర్శన తత్వానికి, శైవంలో సుబ్రహ్మణ్య తత్వానికి అనుబంధం ఉన్నది. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే దేవత సాధన చేసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా హనుమంతుడికి గణపతికి ఒకనొక సంబంధం ఉన్నది. కార్యసిద్ధికరుడు గణపతి, అంతే కదా. ఎలాంటి విఘ్నాలైనా తొలగిస్తారు. రామకార్యాలకు ఉన్న విఘ్నాలన్నీ తొలగించి తొందరగా కార్యం చేయించిన వాడు ఆంజనేయుడు. అందుకే క్షిప్రగణపతి లక్షణం ఉన్నది. ఇది నేనేదో చెప్పడం కాదండి. ఎప్పుడు కబుర్లాడి వాటు అడిగేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంతకంటే అర్థం కాదు. కాలక్షేపం కబుర్లు ఆడుతూ ఉంటారే. అందుకే కొంత మఠం వేసి కూర్చొని ఒక 2 నిమిషాలని ధ్యానం చేస్తే అనేకం తెలుస్తాయి. కబుర్లకి కాలక్షేపాలకి ఏముంది. ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన ఉద్దేశం. ఉపాసకన రహస్యములు తెలిసిన వారు త్యాగరాజ స్వామి వారు మహానుభావుడు. అలాగే నేను తత్వవేత్త కదా. కొందరు అంటారు ఈ పూజలు ఎందుకంటే ఏకంగా తత్వం వస్తే బాగుండదు, డ్రాస్టిక్ జంప్, అది కాలు కూల్త, సరి అయినటువంటి సాధన లేదు, ఏది రాదు. అందుకు ఇక్కడ త్యాగరాజ స్వామి వారు చెప్తున్నాడు చూడండి. శ్రీగణనాథం భజామ్యహం శ్రీకరం చింతితార్థ ఫలదం. కీర్తన విన్నారు కదా, చాలా మంది వినుంటారు. రంజిత నాటకరంగ శోభితం సింజిత వరమణిమయ భూషితం ఆంజనేయావతారం గుణాకరం కుంజరముఖం త్యాగరాజ వందితం శ్రీ గణనాథం భజామ్యహం. గణనాథ కీర్తనలో ఆంజనేయ అవతారం ఎందుకన్నారు. అది దేవతాతత్వం పట్టుకోగలగడం అన్న లక్ష్యం. అందుకే హనుమంతునికి గణపతికి ఉన్నటువంటి ఒక సంబంధం ఏదో ఉన్నది. అందుకే తోకరాయుడికి తొండరాయుడికి చాలా సంబంధం ఉంటుంది. ఇరువురు కూడా ఏం చేస్తున్నారు, విఘ్నములు పరిహరిస్తున్నారు. ఆయన ఎలా దాటుకెళ్ళాడండి విఘ్నాలు యుక్తిగా. కానీ కార్యసిద్ధికరుడు క్షిప్రముగా అనుగ్రహిస్తాడు. హనుమంతుడు రాగానే రామకథగా వేగం పెరిగింది, శోకాలన్నీ తీరిపోయాయి. అది శోకనాశకుడు, కార్యసాధకుడు. హనుమంతుడు అంటేనే కార్యసాధకుడు. అంటే కార్యసిద్ధి హనుమన్ మంత్రం ఉంది ఒక విశేషం. కానీ కార్యసిద్ధికరుడు, ఆపదుద్ధారకుడు, ఇన్ని స్వరూపాలు చూస్తున్న ఆంజనేయ స్వామిలో జ్ఞానస్వరూపుడు, ఇన్ని కోణములు. అలా ఇక్కడ కూడా మనం గ్రహిస్తున్నాం. క్షిప్రాంజనేయుడు అని కూడా అనుకోవచ్చు. ఇప్పటివరకు ఎన్ని ఆంజనేయులు వచ్చాయో రాసుకుంటున్నారు కదా శ్రద్ధగా.
క్షిప్రాంజనేయుడిన అంటే తొందరగా అనుగ్రహించే స్వామి. సీతమ్మతో మాటపాటికి అభయమిస్తున్నాడు, క్షిప్రం రక్షసి క్షిప్రం రక్షసి. ఆ నోటు మాటతో నిజంగా జరుగుతుంది. ఎందుకంటే గణపతి రుద్రతేజం, హనుమంతుడు రుద్రతేజం, ఒకే యొక్క మహాతేజస్సు శివ తేజస్సు నుంచి వచ్చిన వాళ్ళ కనుక లక్షణం అది. ఇలా హనుమంతుల్లో విభిన్న దేవతాతత్వములన్నీ పరిశీలించవచ్చు. అంతేకాదు విష్ణు భక్తులను చెప్పుకునే వాళ్ళు హనుమస్వామికి నమస్కారం చేస్తారు, రుద్రభక్తులను చెప్పుకునే వాళ్ళు నమస్కారం చేస్తారు. నిజాన్ని హరిహరులకి ఆ సమన్వయం చేయగలిగిన గొప్ప అవతారం కూడా ఆంజనేయ స్వామి వారేనండి. అందరికీ కావాల్సిన వాడు మహానుభావుడు, ఎవడిగా అక్కర్లేదండి. ఇప్పటికీ భారతదేశంలో ఎక్కువ గుడులు ఎవరికి ఉన్న స్టాటిస్టిక్స్ తీస్తే మొట్టమొదటి గుళ్ళు తేలేది ఆంజనేయ స్వామి వారికి, తర్వాతే గణపతి మొదలైన వారు వస్తారు, తర్వాత గణపతి. అందుకే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టమైన దేవుడు ఎవరంటే ఈ తోకరాయుడు తొండరాయుడు. ఇది ఒక విశేషం. మీకు ఇంకా తెలియాలి అంటే ఇంకొక రహస్యం, ఈ ఉపాసనాపరమైన రహస్యం ఏంటి అంటే, మద్రాసులో మధ్య కైలాసం ఒక ప్రాంతం ఉంది, అడయార్ ప్రాంతం. ఎప్పుడైనా మీరు అక్కడికి వెళ్తే శివ పంచాయతీ మందిరం ఉంది, అక్కడ ఒక మండపం ఉంది. ఆ మండపంలో పంచలోహ విగ్రహం పెద్దది ఉంటుంది. ఆ విగ్రహం ఏంటంటే, విగ్రహంలో అర్ధనారీశ్వరుడిలాగా సగం హనుమంతుడు సగం గణపతి ఉంటారు. ఆ మూర్తికి పేరు ఆద్యంత ప్రభు. ఇది అంటే ఎన్ని గ్రహించవచ్చు దీన్ని బట్టి ఆలోచించండి. ఆంజనేయ స్వామి ఎన్ని తనలో ఉన్నటువంటి కోణాలు చూపిస్తున్నాడు ఇక్కడ. అది హనుమానికి విఖ్యాతో అమ్మవారికి తన నామమహిమను అందిస్తున్నాడు ఆయన. తల్లి కనుక పట్టేసింది, మనం పట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు హనుమ అనే మాటలు కేవలం దవడలు ఉన్నవాడిని కాకుండా ఇంకేదో అర్థం ఉంది. ఎప్పుడైనా దేవత అనేది వేద ప్రతిపాద్యమైతే దేవత అవుతుంది. దేవత అనే దానికి నిర్వచనం ముందు తెలియాలి. మంత్రవాచ్యార్థ దేవతా, మంత్రము ద్వారా ప్రతిపాదింపబడేవారు దేవతలు. ఒక మంత్రం ఉచ్చరించినప్పుడు అందులో ఒక భావము, ఒక శబ్ద స్ఫోటనము ఉంటుంది. దాని నుంచి వచ్చే తేజస్సు పేరు దేవత. అయితే మంత్ర తేజస్సు ఎలా ఉంటుందో ఈ కంటికి కనబడదు, ఈ కంటితో ఇలాంటివే కనబడుతుంటాయి. మన కంటితో చూడలేని ఒక మహా తేజస్సు, ఆ తేజస్సుకు మనం కనబడతాం. అందుకే మంత్ర జపం చేసేటప్పుడు జడంగా కూర్చోకుండా ఆ దేవత అక్కడ ఉన్నదని భావంతో చేస్తే చాలా మంచి. అందుకే ప్రతి మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం చెప్తారు. అంటే ఈ మంత్రం ద్వారా ప్రతిపాదింపబడే దేవత రూపం ఇలా ఉంటుంది అని ఋషి వర్ణించాడు. వాళ్ళు దర్శించారు, మనం ధ్యానించాలి. అంతే, వాళ్ళు దర్శించగలిగారు, మన దర్శనం లేదు కనుక ధ్యానం చేయాలి. ఇది తెలుసుకోవాల్సింది. అలా ఇప్పుడు హనుమాన్ అనే మాటకి వైదిక అర్థం తీయాలి. వేద మంత్రమే దేవతని చెప్తుంది కదా. అందుకే శంకరుడు త్రయీవేద్యం హృద్యం అన్నారు. దైవం త్రయీవేద్యం, వేదవేద్యమై ఉండాలి. అప్పుడే మనకు వేదాంత తత్వం వంటబడుతుంది. ఇప్పుడు వేదవేద్యమైనటువంటి తత్వం తీసుకోవాలి కనుక హనుమాన్ అన్న మాటకి ఆయన మొట్టమొదటి రోజున వచ్చిన వాళ్ళు శ్రద్ధగా ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, గుర్తు తెచ్చుకోండి. మొట్టమొదటి ఆంజనేయ స్వామి ప్రవేశిస్తూనే సుగ్రీవుడితో అన్న మాట ఏమిటి? తతస్థు భయ సంత్రస్తం వాలికిల్పిష సంకితం. తర్వాత ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద. అక్కడ చెప్పాడు, అక్కడ ఇచ్చాడు ఆయన, సూచన ఇచ్చేశారు వాల్మీకి. కవిత్వం అంటే లోపల దాచిపెట్టారని అందాన్ని. ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిద. సుగ్రీవుడితో హనుమంతుడు వాక్యకోవిదుడైన హనుమంతుడు అంటున్నాడు అన్నాడు. వాక్యకోవిదుడు అంటే వాక్యముల్లో పండితుడు, కోవిదుడు అంటే పండితుడు. పండితుడు అంటే జ్ఞానే కదా. వాక్కు అనడానికి మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? వాక్ అంటే వ్యక్తీకరింపబడిన జ్ఞానమును వాక్కు అంటారు, అంతే కదా. జ్ఞానం వ్యక్తీకరింపబడితే వాక్ అంటే, వాక్ అంటే అర్థం ఏంటి? జ్ఞానమే అని అర్థం. లోపల ఎంత జ్ఞానం ఉంటే ఎలా ఉంది, బయటకు అది ఎక్స్ప్రెస్ కావద్దు. ఎవడు ఎక్స్ప్రెస్ చేయగలడు? లోపల ఉన్నవాడే ఎక్స్ప్రెస్ చేయగలడు, అంతే. అంత గొప్పగా మాట్లాడేటండి అంటే గొప్పగా మాట్లాడడానికి కావాల్సిన జ్ఞానం ఉంది. ప్రిపేర్ వచ్చిన వాడు 10 నిమిషాల కల్లా క్లోజ్. వాడి దగ్గర అఖండ జ్ఞానం ఉంటే అఖండ వాక్ వస్తున్నది. కానీ హనుమంతుడు వాక్స్వరూపుడికి జ్ఞాన రూప అని అర్థం. అందుకు వాక్కు బుద్ధి జ్ఞానం ఈ మూడు ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. అందుకే జ్ఞానదేవతను వాగ్దేవి అని కూడా మనం అంటాం. హనుమంతుడు వాక్యకోవిదుడు, ఇది తెలుసుకోవాలి. వాక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? నోట్లోంచి, అంతే కదండి. పెద్ద ఆలోచించక్కర్లేదు. నోరు అంటే దవడల మధ్యలో నుంచి వస్తుంది కదా. అందుకు వాక్కు గురించి వేదం ఏం చెప్తుందో చూద్దాం. అక్కడ వాడే హను శబ్దాన్ని చూడండి. అధరాహను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం, వాక్ సంధానం జిహ్వా సంధి. ఇది ఉపనిషత్తు చెప్తారు. హను శబ్దం ఎందుకు వాడారు? వాక్కు గురించి వాడేటప్పుడే వేదం వాడించారండి. అధరాహను పూర్వ రూపం. మీకు అరణి మధించి అగ్నిని సాధిస్తారని తెలుసు కదా. యజ్ఞం చేసేటప్పుడు అగ్నిని ఎలా సాధిస్తారు? నేను ఈ మధ్య కొందరు తెల్లవాళ్ళు ఇక్కడ నార్త్ కేరళలో రుద్రయాగం చేసేటప్పుడు అరణి మధించి అగ్ని చేయడం నేను చూశాను చిత్రంలో. వాళ్ళు చేస్తున్నారు. కావాలంటే హిందూ సంస్కృతి గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఉన్నారండి, వాళ్ళ దగ్గరికి మఠం వేసుకుని పాఠం నేర్చుకుంటాం.
అందరూ ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ సంస్కృతి గురించి బాగా తెలుసు, మన సంస్కృతం గురించి తెలుసు. మనం ఏంటంటే వాటు అని ప్రశ్నిస్తాం. 4 ఇంగ్లీష్ బుక్కలు రాగానే హిందూ సంస్కృతిని అవమానించడం మొట్టమొదటి నేర్చుకుంటాం, అంతే కదా. కానీ ఇక్కడ అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాఠాలు నేర్చుకుంటే తప్పేం లేదండి. మౌంట్ సోమాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తన పేరును మహర్షి మహేశానందని మార్చుకున్నాడు. కానీ నిజానికి ఆయన ఇంగ్లీష్ వాడు, గొప్ప శివభక్తుడు. చదివి మాట్లాడారండి, చదవకుండా అదేమిటి ఇదేమిటి అని కాదు. ముందు చదవాలి, తెలుసుకోవాలి, అప్పుడు మాట్లాడాలి. నేను ఇప్పుడు కూర్చుని మెడిసిన్ గురించి వాటి గురించి మాట్లాడి మీరు ఒప్పుకుంటారా? నేను చదవకుండా నేను మాట్లాడకూడదు కదా, అధ్యయనం చేయాలి. సరే, అరణి మధించి అగ్నిని సాధిస్తారు తెలుసు కదా. ఆ అగ్ని ఎలా ఉంటుంది? కింద ఒక కొయ్యను పెడతారు, పైన కవ్వల నాటి మరో కొయ్యను పెట్టి మథనం చేసి అగ్ని తీస్తారు. దీన్ని మంథనాగ్ని, అరణి అగ్నిని అని అంటారు. అలా తీసినటువంటి అగ్ని, అలాంటి తీసి వచ్చినటువంటి అగ్నితో యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞంలో వాడే మంత్రములు ఆరణ్యకములు అంటారు. అంతేగాని అరణ్యాల్లో కూర్చుని చదివేది ఆరణ్యకములు కాదు. ఇక్కడ అరణి నుంచి మధించి అగ్ని తీయడం. ఇప్పుడు దీన్ని తీసుకుని మనకి వేదంలో చెప్తున్నాడు. అధరాహను పూర్వ రూపం, ఉత్తరాహను ఉత్తర రూపం. క్రింది చెక్క పై చెక్క అరణ్యంలో ఎలా ఉంటుందో మన క్రింది దవడ పై దవడ ఉంటాయి. ఈ క్రింది దవడ పై దవడ ఈ మధ్యలో మథనం చేయడానికి సహకరించేది నాలిక. ఈ రెండింటి నుంచి పుట్టే అగ్ని వాక్కు అన్నాడు. ఇప్పుడు తెలిసింది కదా. కానీ వాక్కు అనే అగ్ని ఎందులోంచి పుడుతుంది? హనువుల నుంచి పుడుతున్నది వాక్కు. కనుక హనువుల నుంచి వాక్కు జిహ్వ యొక్క సహాయంతో పుడుతున్నది. కానీ హనుమాన్ అంటే ఈ దవడల్లోంచి పుట్టేటటువంటి వాక్కు యొక్క రూపమతడు. ఇది దీని యొక్క అర్థం. ఇప్పుడు వాక్యకోవిద వాక్ స్వరూపుడు. అందుకే ఆంజనేయ స్వామి వారిని చిన్నప్పటి నుంచి పిల్లలు ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళ బుద్ధిశక్తి జ్ఞానశక్తి కూడా పెరుగుతుంది. అది ముందు బుద్ధి బలం యశోధైర్యం, బుద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. జ్ఞానం ప్రధానం. అందుకే హనుమంతుడు జ్ఞానావతారము, జ్ఞాన రూపుడు అని మొదటి నుండి చెప్పుకుంటున్నాం. అందుకే హనుమంతుడు జ్ఞానాంజనేయుడు, ప్రధానంగా ఆయన జ్ఞానాంజనేయుడు. హనుమాన్ అంటే అందుకే ఇటు అటు చూడకుండా అలంకార శాస్త్రం హనుమాన్ శబ్దానికి ఒకటే అర్థం చెప్పింది. హనుమాన్ ఇది జ్ఞానవాన్ అంటే అర్థం. జ్ఞానం అంటే వాక్ కదా. కనుకనే ఈ దవడల్లోంచి పుట్టే వాక్కుని వేదం ప్రకారంగా హనుమాన్ అని చెప్పి తెలిసింది కదా. ఇదొక పరమార్థం హనుమాన్ శబ్దానికి. ఇంకొక రహస్యం అనేది, హనుమాన్ అన్నప్పుడు చివరికి వచ్చే నకారము నాదం కింద తీసుకోవాలి మనం. నాదం హనుమ ఇది మనం తీసుకుంటే ఇవి మనకి హల్లులు, అచ్చులు హల్లులు తెలుసు కదా. మళ్ళీ నేర్పక్కర్లేదు. హల్లులు లోపల అచ్చులుంటాయి. అచ్చులు లేకపోతే హల్లులు పలకలు. అందుకే అచ్చులకి ప్రాణాక్షరమైన పేరు, హల్లులకి ప్రాణ్యక్షరం అని పేరు. ఎప్పుడైనా మీకు ఓపిక నాకు తీరిక ఉంటే అక్షరాభ్యాసం సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు తెలుసా. అంతుంది. అక్షరాలు ఆ క్రమంలో ఎందుకు పెట్టారు, అక్షరాల్లోని శక్తి ఏమిటి, ఇది చెప్తే మీకు మాతృకావర్ణ రూపిణి అర్థం అవుతుంది. భారతీయ సంస్కృతి ఎన్ని లోతుగా పరిశీలించడం మనకు తెలియదు. కేవలం పరిశీలించకుండానే నిరసించే వాళ్ళు ఉన్నారు, కానీ కాస్త పరిశీలించితే దండం పెడతారండి ఆవిడైనా. ఇది తెలుసుకున్నాం. వివేకానంద చాటింపు వేయగానే భారతదేశం వైపు తిరిగింది ప్రపంచం అంతా, తెలుసుకున్నాను ఇక్కడ. అందుకే భవ్యమైన అక్షరాభ్యాసం అంతుంది. హనుమ 3 హల్లులు, హల్లుల్లో అచ్చులు ఉంటాయి. ఇప్పుడు మరి ఇక్కు ఇచ్చు అంటే ఎవరికి అర్థం కాదు. ఇక్ అనే దానికి అకారం తగలాలి, తగిలితే కా కి పైన అచ్చులు తగిలితే గానీ హల్లులు పలక. అందుకే అచ్చులకి ప్రాణులు అంటారు, హల్లులకి ప్రాణులు అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు హనుమాన్ అనే దాంట్లో 3 అచ్చులు ఉన్నాయి. హ అన్నప్పుడు ఆ ఉంది, ను ఇందులో ఊ ఉంది, మకారంగా తీసుకోండి. హనుమాన్కి వెళ్తుంది కదా, అందుకే మకారం అని తీసుకోండి. హాలో అకారం, నూలో ఉకారం, మకారం కలిపితే ఏమైంది? ఓం. ఓం అని ఉన్న శక్తే హనుమలు ఉంది. హనుమ ఇది రహస్యం అండి. అందుకే హనుమాన్ అంటే ఎందుకయ్యా ఏం జరుగుతుందంటే హ ఆకాశవాచకం. హ ఆ స్పందనంలో ఆకాశ శక్తి ఉత్పన్నం చేశారు. అందుకే ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవతను మన వారు దర్శించారు. రా అన్నప్పుడు మనలో కలిగే స్పందనలో తేజస్సు ఉంటుంది. అది అలా హనుమ అనేటువంటి శక్తి ప్రణవస్వరూపుడి రుద్రతేజమే అందులో కనబడుతున్నది. కనుక వాక్యకోవిద ఇది హనుమాన్ శబ్దానికి ప్రధానమైన అర్థం. ఇప్పుడు మరొకటి ఉంది ఆంజనేయ. ఇది చాలా రమ్యమైన మాట. ఆంజనేయ అంటే అర్థం ఏంటి? అంజనాదేవి కొడుకు. అంజనాదేవి కొడుకు అంటే అది మంత్రమా? ఫలానా వాళ్ళు పెళ్ళాడు, ఫలానా వాళ్ళు పెళ్ళాడు అంటే మంత్రం అవుతుందా? అంటే ఇంకా దీనిలో ఏదో అర్థం ఉందన్నమాట. అది తెలుసుకోవాలి. అందుకే కథార్థం ఒక మేర కథలు చదివేవాడు. కొంతమందికి అది చాలా దాటిపోతాడు. కొంచెం ఓపిక తెచ్చుకుని ఎందుకు దీన్ని మంత్రం అన్నారు? మంత్రము అంటే శక్తి ఉంటేనే మంత్రం అవుతుంది, లేకపోతే
శబ్దశక్తి అర్థశక్తి రెండు ఉండాలి. ఇవాళ ఉపన్యాసానికి 4 రోజులు పునాది ఉంది తెలుస్తారు. ఆ పునాదిని మర్చిపోకుండా ఉంటే ఇవాళ దానికి అర్థమవుతుంది. అందుకు ముందు నుంచి చెప్తున్నాం, శబ్దశక్తి అర్థశక్తి ఈ 2 మంత్రంలో ప్రధానం. ఆంజనేయ, ఈ మాటతో గొప్ప మాట. అంజనముల నుంచి కలిగినది ఆంజనేయ. అంజన, అంజన అంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్తాం. అంజనం అంటే ఏంటి? చాలా మంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, లేక కాదు. ఏం చెప్తే ఏం తిప్పుతాడో భయతే చెప్పట్లేదు. ఎవరు ఈయనే చెప్తాడో చూద్దాం, ఎందుకు కాసేపు అయితే ఆయనే చెప్తాడు కదా. అంజనము అంటే కాటుక. అవునా? ఏం లేదమ్మా, అందరూ ఇన్వాల్వ్ అయితే మరి ఉత్సాహంగా చెప్పుకోవచ్చు. మీరు ఉంటున్నారని నాకు తృప్తి కలుగుతుంది, ధైర్యం వస్తుంది. అంజనం అంటే ఏమిటి? కాటుకలు. ఈ కాటుకలు ఎన్ని వెరైటీలు ఉన్నాయి తెలుసా? కాటుక పెట్టుకోవడం కూడా భారతీయ సంస్కృతిలో భాగం. ఎందుకంటే నాగరికత పెరుగుతున్న కొద్దీ ధరించేవి అవన్నీ ఉంటాయి. నాగరికత లేని వాళ్ళకి అది లేదు. కానీ లేకపోవడం నాగరికత ఎలా అవుతుంది? ఉండడం నాగరికత అవుతుంది. కానీ లేనివాడి దగ్గర చూసుకుని ఉన్నవాడు వదులుకుంటే అది అనాగరికమా నాగరికమా? ఎవడు విజ్ఞాని వాడు వదులుతున్నా ఆలోచించుకో. సరే, కాటుకు పెట్టుకోవడం, దీని గురించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా చెప్పారండి. కాటుకు తయారు చేయడం విధానం దగ్గర నుంచి పెట్టుకుంటే ఒక్కొక్క రకమైన కాటుకులకు ఒక్కొక్క లక్షణం ఉంది. అయితే మనకి సూక్ష్మ విజ్ఞానాన్ని చెప్పే శాస్త్రాల్లో కొన్ని రకాల కాటుకులు చెప్పారండి. కొన్ని మూలికలు తీసుకొచ్చి అరగదీసి దాన్ని కంటికి పెడితే కొన్ని కంటి రోగాలు పోతాయి. అంతేకాదు మరికొన్ని అంజనములు ఉన్నాయట. కొన్ని రకాల మూలికలు తెచ్చి అరగదీసి పెడితే మామూలు కంటికి కనబడిన భూత ప్రేత పిశాచాలు కనబడతాయి. ఆ మూలికలు ఏవో చెప్పండి అని మీరు అడగద్దు, నేను చెప్పలేను. ఎందుకంటే అవంతా చూడాల్సిన సబ్జెక్ట్ ఏం కాదు. అర్థమైంది కదా? మొత్తానికి ఇప్పుడు తెలుస్తోంది, అవి పెడితే భూత ప్రేత పిశాచాలు కనబడతాయి. మరికొన్ని మూలికలు ఉన్నాయట, అవి అరగదీస్తే దాచిపెట్టబడిన నిధి నిక్షేపాలు కనబడతాయి. అంజనం విన్నారు ఎప్పుడైనా? దాచిపెట్టబడిన నిధి నిక్షేపాలు కనబడుతుంటాయి. అవంటే ఏంటో అడగకండి, నాకు తెలియదు. ఉన్నాయని మాత్రం అన్ని చెప్పగలగానే ఆ మూలికలు ఏంటో చెప్పండి మేము రాసుకుంటామంటే నాకు తెలియదు. అందరూ మాత్రం తెలుసు అంటే అదొక అంజనం. కనుక అంజనం వేసి చూపించడం అని తెలుసా మీకు? ఇప్పటికీ వింటూ ఉంటాం. అంటే కొన్ని రకాలు రాసి పూసి చూపించడం. ఇప్పుడు ఉన్నాయా అంటే ఉన్నాయండి. నేను పేర్లు చెప్పను కానీ రాజకీయాలను కూడా కదిలించేసే ఈ మధ్య కేరళ దేశంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంజనం వేసి చూపించి కొంతమందిని కదిలించాడు. అది పెద్ద హిస్టరీ. కొంతమందికి తెలిసేమో, కొంతమంది నేను చెప్పను. నాకు తెలిసి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఎన్ని చూశాడు స్వానుభవం ఉన్నాయి. మొత్తానికి ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి భారతదేశంలో. అప్పుడంత సంఖ్య లేకపోవచ్చు కానీ అన్నీ కాపాడబడుతూనే ఉన్నాయి. సరే, మొత్తం అంజనం అంటే అర్థం మామూలు కంటితో చూడలేని దాన్ని చూపించగలిగే ఒకానొక ఔషధి ప్రక్రియ. ఇది అర్థమైంది. మామూలు కంటితో చూడలేని దాన్ని చూపించే ఒకానొక ఔషధి ప్రక్రియను అంజనము అని అంటారు అని. వేద భాగముల్లో కొన్ని మంత్రములకు అంజనములని పేరుందండి. ఇది ఇప్పుడు తెలుసుకోవాలి. వైదికార్థం చెప్పుకోవాలి కదా. అంజనములు అని కొన్ని వేద భాగములకు పేరుంట. ఎందుకు అంజనములని పేరు పెట్టారు అంటే, మామూలు మెటీరియలిస్టిక్ అవుట్లుక్ తో ప్రత్యక్ష దృష్టితో చూడలేని సూక్ష్మ విజ్ఞానం ఆ మంత్రం ద్వారా లభిస్తోంది కనుక ఆ మంత్రమునకు అంజనములను పేరుస్తున్నారు. ఉదాహరణకి హిరణ్యకశిపుడికి విష్ణువు కనబడలేదు, ప్రహ్లాదుడికి విష్ణువు తప్ప ఏది కనబడలేదు. నిజానికి ఇందులో ఎవరు గొప్ప? మనకి ఇంతమంది ఇంత డౌటా? ఏం పోయిందని ఆలోచిస్తున్నారా? వాళ్ళ తమ్ముళ్ళు ఎవరున్నారో నాకు తెలియదు. ఎందరు నరసింహులు వచ్చినా చేర్చలేని హిరణ్యకశిపులు ఉంటారండి కలియుగంలో. గుర్తుపెట్టుకుంటారు. సరే, మొత్తానికి అంతగా పరమాత్మను చూడలేకపోతున్న హిరణ్యకశిపుడు ఒక్క మహానుభావుడు. ప్రహ్లాదుడు మాత్రం అంత విష్ణువునే చూడగలుగుతున్నాడు. ఎందుకయ్యా? ఆయన దగ్గర అంజనం ఉంది. ఏమిటి అంజనం? జ్ఞానాంజనం. జ్ఞానాంజనంతో ప్రపంచం బ్రహ్మమయంగా కనబడుతుంది. ఆ అంజనం లేనివాడికి ప్రపంచం అంతా తనలాగే కనబడుతూ ఉంటుంది. ఎలాగూ సమస్తమైతే అంతే. అందుకే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అక్కడ చెప్పాడు అంజన శబ్దం రండి. జ్ఞాన అంజన శలాక. శలాక అంటే తెలుసా? పూర్వ అరణ్యాల్లో వేదాలు చదివేటప్పుడు, తాళపత్ర గ్రంథాలు శాస్త్రాలు అవి చూసేటప్పుడు, అంటే వేదం పుస్తకం చూసి చదవరు కానీ శాస్త్రాన్ని మాత్రం తాళపత్ర గ్రంథాలని చదివేవారు. ఆ చదివేటప్పుడు గుర్తు పెట్టుకోవడం కోసం ఒక ముళ్ళు వాడేవారు. ఆ ముళ్ళుని శలాక అని అంటారు. అది శాస్త్ర పాఠాల్లో కొందరు ఇంటి పేరు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. శలాక అనేది ఆ శలాకను గుర్తుగా పెడతారు. అలాగే కాటుకలు పెట్టుకోవడానికి కూడా పుల్ల వాడతారు కొంతమంది. అందుకు పుల్ల అంటే కాటుకు పెట్టుకునే పుల్ల. ఆ కాటుకతో పెడుతున్నట్టు ఎవరికి పెడతారు అంటే గురువు పెడతాడు. ఇక్కడ ఏమిటా అంజనము? జ్ఞాన అంజన శలాకయ. ఆ జ్ఞానాంజన శలాక రాసి కళ్ళు తెరిపిస్తాడు.
అలాగే ప్రపంచాన్ని చూస్తూ పరమాత్మని తెలుసుకోలేని అజ్ఞానపు అంధకారం మూసుకుపోయినటువంటి వాడి దృష్టికి జ్ఞానాంజనం తగిలించి ప్రపంచంలో పరమాత్మను చూడగలిగే శక్తిని గురువిస్తున్నాడు అని వర్ణించారు. అంజన శబ్దం ఎక్కడ వాడే తెలిసేది జ్ఞానాంజనము అని అర్థం. కనుక ఇప్పుడు ఏమిటి అంజనం అంటే జ్ఞానమే అంజనం. జ్ఞానం అనే అంజనం వస్తే దృష్టిని జ్ఞానమయం కృత్వా ఉపనిషత్తు చెప్తోంది. దృష్టిని జ్ఞానమయం చేస్తే ప్రపంచం బ్రహ్మమయంగా కనబడుతుంది అన్నారు ఇక్కడ. కనుక జ్ఞానమును కలిగించే వేద విజ్ఞానము అంజనము. ఆ వేద విజ్ఞానం అనే అంజనం నుంచి ఏ జ్ఞానం కలుగుతుందో అది ఆంజనేయము. ఇది తెలుసుకోవాల్సింది. వేదజనిత విజ్ఞాన స్వరూపమే ఆంజనేయుడు. ఇది గ్రహించవచ్చు. ఇప్పుడు ఈ భావంతో మంత్రం చేయండి, శక్తి ఎలా వస్తుందో. అందుకే తెలిసి రామచింతనతో నామము అన్నాడు. తెలియక చేస్తే శబ్దశక్తి, తెలిసి చేస్తే అర్ధశక్తి. తెలియక చేస్తే ఏమో. అందుకే ఇప్పుడు మనం రెండూ తెలుసుకుని చేద్దాం, ఫలితం తొందరగా వస్తుంది. తెలిసి చేస్తే ఏమొస్తుందయ్యా అంటే ఉపనిషత్తు ఒక అర్థం చెప్పింది. తెలిసి చేస్తే వస్తుంది వీర్యవత్తరం భవతి అన్నాడు ఒకటే. శక్తి తొందరగా వస్తుంది, గొప్పగా వస్తుంది. అందుకే ఇక నుంచి హనుమాన్ అనగానే మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఓంకార స్వరూపుడు, వాక్ స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, వేదజనితమైన బ్రహ్మజ్ఞానమే హనుమంతుడు. ఇది ఆంజనేయ శబ్దానికి అర్థం. ఇందుకు ఆంజనేయ మంత్రం అయిందండి. కేవలం అంజనాదేవి పుత్రుడు అనేది లీలార్థం, వేదజనిత జ్ఞానస్వరూపం అనేది పరమార్థం. అందుకే ప్రతి దేవతానామానికి లీలార్థ పరమార్థాలని రెండు అర్థాలు ఉంటాయి. ఈ పరమార్థం వల్ల మంత్రత్వం వస్తుంది. ఇప్పుడు తెలిసింది కదా హనుమాన్. అందుకే హనుమాన్ అంటే చాలు. ఎందుకు ఇంత శక్తి వస్తుందంటే అందులో అంత మంత్రశక్తి ఉన్నది. ఎన్ని రకాలుగా హనుమాన్ మంత్ర ప్రయోగాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఒకటి మీకు నేను చెప్పాను చివరిలో, పవిత్రం హనుమన్నామ ద్వాదశావృతి మాత్రతః ఏ స్మరంతి జనాస్తేషాం కార్యసిద్ధి భవే ధ్రువం అని చెప్పాం. హనుమాన్ అనే పవిత్ర నామాన్ని ఎవరు 12 మార్లు అంటారో వాళ్ళకి కార్యసిద్ధి లభిస్తుంది. ఒక మంత్రాన్ని మనం ఆవృత్తి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ప్రాణశక్తితో కలిసి అది వేస్తూ మనలో కొన్ని యోగ కేంద్రాన్ని స్పందింపజేస్తుంది. అందుకే ఆవృత్తి. అందుకు ఒక్కొక్క ఆవృత్తి ఒక్కొక్క నాడీ మండలాన్ని స్పందింపజేస్తుంది. మన శరీరంలో 108 నాడీ మండలాన్ని స్పందింపజేసే శక్తి కోసం 108 సెక్షన్లు చెప్పాయి. ఎన్ని రహస్యాలు ఉన్నాయి వెతికితే, ఊరకే ఏది రాలేదు. అయితే రెండు ఉండాలండి. తెలుసుకుని ఓపిక అయినా ఉండాలి, లేదా శుద్ధంగా నమ్మగలిగేటువంటి హృదయమైన ఉండాలి. రెండూ లేని వాళ్ళు ఎప్పుడూ తరించలేరు. ఉంటే నమ్మకం పెట్టుకో, లేదా తెలుసుకుని చేయి. రెండూ లేకుండా అర్థం లేదనకు, నీకు అర్థం కాలేదను, అప్పుడు సంతోషిస్తా. ఇప్పుడు మనం హనుమాన్ ఆంజనేయ శబ్దములకు రెండూ నమస్కారం చేసుకుని, ఎందుకు ఆ రెండింటిని మహామంత్రములుగా చెప్పారో మొత్తం ఆ స్వామినామాలు ఎన్నున్నప్పటికీ రెండింటినీ మహామంత్రములుగా మనకు ప్రస్తావన చేసి అందిస్తూ ఉన్నారు. పైగా లోపల ప్రాణవాయు సంచారం వల్లనే శబ్దం పలుకుతుంది. అందుకే వాయుపుత్ర అనడంలో కూడా మనకు అది స్పష్టంగా తెలుస్తున్నది. ప్రాణ అనల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై వరగే అంటారు త్యాగరాజస్వామి వారు. కనుకనే ఆంజనేయ స్వామి వారు విద్యాధిదేవత, జ్ఞానాధిదేవత. ఇది ప్రధానం. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి మరొక విశేషం చూద్దాం. వాక్కును అగ్ని అంటారు కదా, ఇంత లోతుందో చూడండి. అగ్నిముఖావే దేవా అని వేదమంటారు. అగ్నిముఖావే దేవ. కనుక వాక్కుకి అగ్నికి మన వాళ్ళు ఒక అధిదేవతా లక్షణాన్ని చెప్పారు. రుద్రాభిషేకం చేసి అలవాటు కొందరు ఉంది కదా, ఇక్కడ మహన్యాసం చేస్తారు. దాని ముందు మహన్యాసం చేస్తున్నప్పుడు అంటారు అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయం మయి అహమృతే అమృతం బ్రహ్మణి చెప్తారు అక్కడ. అంటే ఏ ఏ ఇంద్రియానికి ఎవరెవరు అధిదేవతలో చెప్తున్నాడండి ఇక్కడ. కనుక దేవతలు అంటే ఏంటో తెలిసింది కనుక ఎందుకు దేవతలను పూజించాలి? ఏదో ఇస్తారని పూజిస్తున్నారండి. ఏదో ఇస్తారని కాదు, ఎన్ని ఇచ్చారని పూజిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. కంటికి అధిదేవత సూర్యుడు, నాలుగేందు తడికి అధిదేవత వరుణుడు, వాక్కుకి అధిదేవత అగ్ని. ఇదివరకటి పుణ్య విశేషాల చేత ఆ దేవతా శక్తులు ఇక్కడ అనుగ్రహిస్తున్నాయి. ఇప్పుడు పుణ్యం పొందిన తర్వాత డ్రాప్ అవుతాయి, సరిగ్గా పనిచేయవు. ఇన్నున్నాయి ఇక్కడ. అందుకే వాక్కుకి అధిదేవత అగ్ని తెలుసుకోండి. వాక్కుకి అధిదేవత అగ్ని. ఇప్పుడు హనుమంతుడు ఎవడు చూడండి, ఒకదానికో దాని లింకు. కొంచెం ఏకాగ్రంగా వింటే ఇంత అందం ఉందా మన సంస్కృతిలోని మీరే ఆశ్చర్యం. ఎంత అందం ఉంది. వాక్కుకి అధిదేవత ఎవరన్నా అగ్నిదేవుడు. అంటే వాక్ అగ్ని అండి. చక్కగా ఉపయోగించుకుంటే వంట వండుకోవచ్చు, సరిగ్గా ఉపయోగించుకోకపోతే కొంప తగలబెట్టచ్చు. వెలుగిచ్చేది అది, తగలబెట్టేది అది. వెలగబెడుతున్నారా, తగలబెడుతున్నారా? తగలడండి అనొచ్చు, వెలగబెట్టండి అనొచ్చు, రెండు అనొచ్చు. అగ్ని యొక్క లక్షణం అది. వెలగబెట్టేది అగ్ని, తగలబెట్టేది అగ్ని. నువ్వు ఎలా వాడుకుంటున్నావు చూసుకో. పనికిరాని తగలబెట్టడానికి కూడా పనికొస్తుంది కదా. అందుకే అగ్నిని జ్ఞానంతో వాక్కుతో పోల్చడం మనకు ఒక సంప్రదాయం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. జ్ఞానాన్ని అగ్నితో పోల్చారు, వాక్ అగ్ని అన్నాడు. అందుకే
వాక్కుని అగ్ని అంత జాగ్రత్తగా వాడుకోవాలండి. సరిగ్గా నియమబద్ధంగా తపస్సుతో శుద్ధం చేసుకునేవాడు వాక్కు వరమవుతుంది, శాపం. వాక్ అగ్ని అంత గొప్పది. అందుకు అగ్ని వాక్కు అధిదేవత. ఈయనెవడు? వాక్స్వరూపుడు అంటే అగ్నిదేవత. ఎలాగో చూడండి, ఇక్కడ వాయోరగ్ని వస్తుందా? ఉపనిషత్తులు చదివిన వాళ్ళు చూడండి. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని. వాయువు నుంచి కలిగిన వాడెవడు? అగ్ని. వాయుపుత్రుడు అగ్ని. చూడండి ఎంత సామ్యం. వాక్కు అగ్ని. దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలంటే అగ్ని ద్వారా ప్రసన్నం చేసుకోవాలనేవారు. అందుకే అగ్నిహోత్రములు రగిల్చి సర్వదేవతల్ని కూడా అగ్నిహోత్రములు అంటే మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అవునా లేదా? ఇది క్రమంగా వెళుతుంది. ఆ ప్రాసెస్ ఎలా వెళుతుందో మనకి శాస్త్రములు చెప్పి అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యం ఉపతిష్టతి ఆదిత్యా జాయతే వృష్టి వృష్టేరన్నాస్తథా ప్రజా. యజ్ఞం అంటే ఇదిటండి ప్రాసెస్. మనం ఒక్కొక్క దేవతను ఉద్దేశించి ఆహుతి ఇచ్చినప్పుడు ఆ దేవతకు సంబంధించిన మంత్రం ఉచ్చరించి ఆహుతిస్తాం. ఆ మంత్రములో చెప్పబడ్డ ఆ దేవత ఆ ఆహుతి అగ్ని ద్వారా స్వీకరిస్తుంది. ఈ అగ్ని వెళ్లి ఆదిత్య మండలంలోకి దీన్ని ప్రవేశింపజేస్తే తద్వారా దేవతలందరికీ వెళుతుంది. అంటే ఆదిత్య మండలం దేవతలకి మనకి గేట్ వే లాంటిది. ఎందుకంటే అదొక అగ్నిహోత్రం కాదా? ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణాం వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ. ఎందులోది? ఆదిత్యుడు. అక్కడ అగ్నిహోత్రుడు ఎవరు? అసలు ఆయనకి అన్ని ఇవ్వాలట. ఆయన మనకు అందరు కనుక ఆయన నుంచి వచ్చిన అగ్నితోనే అగ్ని రగిల్చి అమర్తే ఆయనలోకి వెళ్తాడు. అంత పెద్ద రహస్యం ఉంది. అది అగ్నిహోత్ర విద్య గురించి నేను చెప్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ మధ్య పోలండ్ నుంచి వచ్చినటువంటి ఒకనొక పాశ్చాత్యుడు భారతదేశంలో అగ్నిహోత్రం మీద రీసెర్చ్ చేసి అగ్నిహోత్ర అనే పెద్ద పుస్తకం రాశాడు. ఓపుకుంటే చదవండి. ఇక్కడ రిటైర్ అయిన నాస్తికులు కూడా ఉన్నారు, వాళ్ళు చదవచ్చు. భారతీయులు పనికొస్తాయి ఇవన్నీ. అప్పుడు వాళ్ళు అందరికీ చెప్పచ్చు. అక్కడ ఎంత సైన్స్ ఉందో తెలుసా? అయ్యా, తీసిపారేయడానికి అజ్ఞానం చాలు, అంగీకరించడానికి నమ్మకమైనా ఉండాలి, జ్ఞానమైనా ఉండాలి. రెండు లేకపోతే రాలేదు. మన అజ్ఞానాన్ని జ్ఞానాన్ని దబాయించకండి, పొంగిపోకండి, మురిసిపోకండి, గర్వించకండి. అది ఇక్కడ చెప్పాలి. కావాలంటే చూపిస్తాం ఒకటి ప్రమాణాలు. ప్రతి ప్రమాణరహితంగా ఒక్క మాట లేదు. ఎంత ఉంది అగ్నిహోత్ర విజ్ఞానం. నశింపజేసుకున్నది చాలక సిగ్గు లేదు అనడానికి, జ్ఞానం లేదనడానికి. ఎటువంటి ప్రశ్నలు వేస్తున్నాం మనం? మొత్తం అగ్నిహోత్ర గురించి అది చాలా గొప్పగా రాశాడు. ఇప్పుడు నేను చెప్పానంటే సబ్జెక్ట్ డివేట్ అవుతుంది కనుక నేను చెప్పట్లేదు. కానీ అగ్నిహోత్రం అతడు. పైగా అగ్నిహోత్రునికి మరొక మాట ఉన్నదండి. ఒకదానికొన్న సంబంధం చూడండి. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అశ్చ యజ్ఞకృతం. ఇది వేదమంత్రం. అగ్నిం దూతం వృణీమహే చెప్తున్నాడు. దేవతలను ఆరాధించడానికి నేను అగ్నిని దూతగా వరిస్తున్నాను. దూత అంటే మనకి దేవతలకి అనుసంధానం చేయవాడు కనుక దేవతల శక్తిని నేను పొందడానికి నాకు ఎవరు పనికొస్తున్నారు? అగ్ని. అగ్నిని దూతగా వరిస్తున్నాను. అగ్నిని దూతం వృణీమహే. అగ్నినే దూత అన్నారు. వాక్కుని అగ్ని అన్నారు. వాక్స్వరూపుడైన హనుమ వాయురగ్ని అని వాయుపుత్రుడైన వాగగ్ని జ్ఞానాగ్ని అయ్యాడు. అగ్నిని దూతం వృణీమహి అన్నారు కనుక అగ్నిని దూతగా వరించాం. అగ్నిస్వరూపుడైన హనుమంతుడు రామదూత అయ్యాడు. ఏం అనుబంధాలు చూడండి. రాముడు మొట్టమొదటి రోజు ఒక సూచన ఇచ్చారు. ఒకటి మర్చిపోయినా కష్టం. ఎందుకంటే రహస్యాలంటే ఇలాగే ఉంటాయండి. పట్టు చిక్కం. మనం పట్టుకోలేం కనుకే కథల్లో పెట్టి కూరేశారు వాళ్ళు. కథలైతే పట్టుకుంటా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది ఇప్పుడు రామాయణం అంతా యజ్ఞస్వరూపంగా మొత్తం ప్రదర్శన చేశాం. రామచంద్రమూర్తి యజ్ఞం నుంచి ఉద్భవించడం. పై యజ్ఞో వై విష్ణు, యజ్ఞస్వరూపమే విష్ణువు. ఆ యజ్ఞం అగ్నిహోత్రాత్మకం. ఆ అగ్నిహోత్రము యజ్ఞము ఎంత అభేదమో శివకేశవులకి అంత అభేదమే. కానీ హనుమ ఒక అగ్నిహోత్రంలో ఉంటే నారాయణుడు యజ్ఞస్వరూపుడైన రాముడైతే యజ్ఞద్రోహులు రావణాదులైతే వాళ్ళందరినీ సంహరించడానికి బయలుదేరారు. ఇది మొత్తం కథ తప్పల కదా. అందుకు యజ్ఞస్వరూపుడైన రామచంద్రమూర్తికి అగ్నిహోత్రం అనేది ప్రధానం కనుక అగ్నిహోత్రుడైనటువంటి హనుమ రామదూత అయ్యాడు. అందమైన అనుబంధం చూడండి. ఇక్కడ అగ్నిదూతం వృణీమహే, వాక్ అగ్ని, జ్ఞానాగ్ని, ఎన్ని వస్తున్నాయి. అగ్నిముఖావే దేవా అన్నప్పుడు అగ్నియే దేవతల్ని అనుగ్రహిస్తుందని ఒక అర్థము, మనం వాక్కుతోనే దేవతల్ని పొందగలమని మరొక అర్థం. అంతే కదా. స్తోత్రం, మంత్రం, పారాయణం ఇవన్నీ వాక్కులు కాదా? అంతెందుకండి, దేవతల గురించి నేను మీకు వివరించాలి అంటే నేను మాటలు చెప్తాను కదా, మీకు అర్థమైంది. అంటే ఒక భగవంతునికి సంబంధించిన జ్ఞానం కానీ భగవంతుడిని మెప్పించగలిగే మంత్రం కానీ స్తోత్రం కానీ వాంగ్మయమే కదా. అందుకు అగ్నిముఖావే దేవా అంటే మనం రగిల్చే అగ్నే కాదు, వాగగ్ని కూడా దేవతల్ని మనకి దగ్గర చేస్తున్నది. ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. ఆ వాక్స్వరూపుడు, జ్ఞానస్వరూపుడు ఎంత లోతున్నదండి హనుమతత్వంలో.
లేకపోతే ఊరకనే హనుమద్ ఉపాసన వస్తుందంటారా? రామాయణం కథ మాత్రమే అయ్యుంటే ఇన్ని హనుమద్ ఆలయాలు ఎందుకుంటాయి? ఇంత హనుమద్ ఉపాసన చేస్తాం? ఏదండి, ఎవరిని పెడితే వాళ్ళు దేవుడిని చేసేస్తారండి మన వాళ్ళు అంటే. ఇంతకింత చరిత్రలు ఉన్నాయి, నవదమయంతుల చరిత్రలు ఉంది, ఇంకా మనకి గొప్ప గొప్ప చరిత్రలు, రతి దేవుళ్ళు లాంటి వాళ్ళ చరిత్రలు ఉన్నాయి, మనుగుల చరిత్రలు ఉన్నాయి. వాళ్ళు ధర్మమూర్తులే, వాళ్ళందరూ ఎందుకు కాలేదు అంటే ఇందులో ఆదర్శం మాత్రమే కాదు, మంత్ర రహస్యములు ఉన్నాయి. కొందరు అంటారు కేవలం పురాణ కథలన్నీ తత్వ సంకేతాలు కావండి, మంత్ర సంకేతాలు, యజ్ఞ సంకేతాలు, యోగ సంకేతాలు ఇన్ని ఉంటాయి, ఇన్ని రహస్యములు ఉంటాయి. అందుకు ఒక్కొక్క కథని బహుశాస్త్రములతో పరిశీలించారు కానీ పైపైన చూస్తే తెలియదు అది. ఎందుకంటే ఋషుల మాటలు రహస్యాలు, అవి చందమామ కథలు కావు. ఇది తెలుసుకోవాల్సింది. కథాభిష్టితో చూడకూడదని చెప్పడానికే చెప్పడం మొట్టమొదటి అదే ఉంటుంది లోపల. అందుకని ఇంట్రడక్షన్లోనే 3 రహస్యాలు చెప్పుకుందామని చెప్పుకున్నాం కనుక ఇప్పుడు ప్రతిదీ రహస్యం. మా సుదేష్ గారు ఉన్నారే, సుందరకాండ రహస్యాలు అన్నారు, మరి ఏం చేయను, రహస్యాలు చెప్పుకుంటారు. సరే, ఇప్పుడు హనుమాన్ శబ్దానికి అర్థాలు చెప్పుకున్నాం కదా, ఆంజనేయం పట్టారా లేదా? కనుక నమస్కారం చేసుకుందాం. మహాగ్నిస్వరూపుడైన, వాగగ్నిస్వరూపుడైన, జ్ఞానాగ్నిస్వరూపుడైనటువంటి స్వామివారికి నమస్కారం. మరి సూర్య భగవానికి అగ్నికి ఎంత సంబంధం? ఆహుతులు పట్టుకుని వెళ్తాడు పైకి. అందుకే సీతమ్మతో హనుమంతుడు గొప్ప మాట అంటాడు, తర్వాత అంటాడు కానీ అప్పుడు ఈ విషయం గుర్తుంటుంది, ముందే చెప్తా. అమ్మా నువ్వు బాధపడకమ్మా, రాముడి దగ్గరికి తీసుకెళ్తాను. నేను ఎలా తీసుకెళ్తానంటే అగ్నిహోత్రుడు ఆహుతుడు ఇంద్రుడి దగ్గరికి తీసుకెళ్తానన్నాడు. సరిగ్గా సూచన ఇచ్చాడు చూడండి అక్కడ నేను చెప్పిన భావం. అక్కడ ఉన్నదే నేను చెప్తున్నాను, అయితే ఎలా తీయాలో ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నాను. అక్కడ ఉన్నదే బయటికి లాగి వేదం హృదయంతో ఫోకస్ చేస్తున్నాం. దానివల్ల కారణం వాల్మీకి. బట్టతలకి మోకాలికి ముడిపెట్టట్లేదు. వాల్మీకి రామాయణం వేద సమం అని 2-3 మార్లు అంటాడు మొత్తం రామాయణం గురించి చెప్తూ. ప్రారంభంలో అంటాడు, చివరిలో అంటాడు. మరి రామాయణం వేద సమం అంటే వైదికార్థాలు తీయాలి. వేద వేద్యే పరిపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాత్ ఆసీత్ సాక్షాత్ రామాయణాత్మన అన్నారు పెద్దవాళ్ళు. వేద వేద్యుడైన పరమాత్మ రాముడుగా వస్తే వేదం రామాయణం అయిందన్నాడు. మరి వేదం రామాయణం అయినప్పుడు వేద పరమార్థాలన్నీ ఉంటాయి కదా రామాయణంలో. అదే భారతీయ సంస్కృతిలో వేదము కానిది లేదు. ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు వైదిక ధర్మం అంటాడు కానీ నియోగ ధర్మం ఎప్పుడు చెప్తాడంటే ప్రారంభం. ఈ వైదిక నియోగ వేదకాలంలో లేవండి. ఆ వేద ధర్మమే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయేత్. ఆ వేదముల్లో చెప్పిందే ఇతిహాసాల్లో పురాణాల్లో వ్యాపించింది. అందుకే ఇతిహాస పురాణాలు వేరు, వేదం వేరు కాదు. వేదాన్ని సామాన్య జనులకు తీసుకురావడం కోసం పుట్టినవి ఇతిహాస పురాణాలు. ఒక ఆయన అన్నాడు, మనం వేదాలు మాత్రమే అందరికీ పంచిపెడితే ఎలా ఉంటుందండి హిందూ మత అభివృద్ధి కానీ 2వ రోజు నుంచి హిందూ మత నాశనం అవుతుంది. ఏమిటి అర్థమవుతాయండి వేదం అర్థమయ్యేదా? అది దానిలో శక్తి, వేదం శక్తివంతమైంది. దానిలో ఉన్న అర్థాలు చెప్పాలంటే వేదాన్ని అర్థం చేసే స్థాయి వాడు ఉండాలి. ఒక మహర్షి ఒక ట్రాన్స్లోకి వెళ్ళి ఆ సమాధిలోంచి మాట్లాడే మాట జీవితంలో 2 నిమిషాలు కూడా కళ్ళు మూగి లేనివాడు ఎలా అర్థం చేసుకోగలండి? ఇక్కడ వాడికి అతీంద్రియ శక్తితో మాట్లాడే మాట మామూలు ఇంద్రియ పరిజ్ఞానం వాడు ఎలా అర్థం చేసుకోగలడు? కష్టం. మళ్ళీ ఆ స్టేట్ ఆఫ్ లెవెల్కి ఎదగాలి. అలా ఎదిగే ఋషులు ఏం చేస్తారంటే మన కోసం దించి తెస్తారు వాళ్ళు. అవి ఇతిహాస పురాణాలు. ఇవి తెలుసుకోండి. భారతీయ సంస్కృతి ఈ విధంగా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని గురువులు మనం అందుకే నమస్కారం చేస్తాం. కనుకనే హనుమాన్ అనగానే ఇంత గొప్ప విషయం అనేది ఇది మాట్లాడాడు. అందుకు వానరోహం మహాభాగే ఇంత మాట్లాడి అబ్రవీత్ ప్రసిద్ధం వాక్యం సీతా ప్రత్యయ కారణ. అమ్మవారికి పూర్తిగా ముందు వ్యక్తి మీద నమ్మకం కలిగిందని తెలిసాక అప్పుడు అంటున్నట్ట, ఓ మహాభాగే అహం వానర, నేను వానరుణ్ణి, పైగా నేను వాయుపుత్రుని కనుక ఆయనతో సమానమైన బలం ఉన్నవాడిని అమ్మా. వాయువుకున్నంత బలం ఎవరికి లేదు. అందుకు వాయువుకు మహావరుడికి పేరు. ఆయన పుత్రుడు నేను, ఆయనతో సమానమైన బలం ఉంది. మరి ఇక్కడ గొప్ప చెప్పుకున్నట్టు కదా, ఎక్కడ గొప్ప చెప్పని ఆంజనేశ్వరి ఇక్కడ ఎందుకు చెప్పాడు? ఇది ఒకటి తెలియాలి. అంటే రామదూత ఇంత మహాబలవంతుడు అంటే తమ కార్యం సులభంగా సాగిపోతున్న నమ్మకం కలిగించడం కోసం చెప్పారు. అందుకు అవతల వారికి నమ్మకం కలిగించడం కోసం ప్రకటించడమే కానీ డప్పాలు కొట్టుకోవడం కోసం కాదన్నమాట. ఇది చెప్పి ఎప్పుడు ఇచ్చేటండి స్వామివారు ఇచ్చినటువంటి అంగుళీయకం తీసి ఇచ్చాడు. రామరామాంకితే చేదం పశ్యదేవి అంగుళీయకం. ఇది ఒక రమ్యమైన ఘట్టం. అమ్మవారికి హనుమంతుడు అంగుళీయకం ఇవ్వడం ఒక ఘట్టం అండి. ఇది వింటే ఒక ప్రయోజనం. ఈ అంగుళీయకాన్ని ఇవ్వగానే చేతిలోకి తీసుకుంటాండి. అప్పుడు ఒక్కసారి ఆ తల్లికి కళ్ళ నీళ్లు తిరిగాయి. ఒకవైపు ఆనందం, ఒకవైపు విషాదం, రెండూ కూడా. ఈ ఉంగరాన్ని చూసినది, ఉంగరం మీద రామనామం ఉంది. పై ఉంగరం ఈవిడికి బాగా చూసిన అలవాటు. ఎక్కడ చూసింది? ఉంగరం చూడగానే అది పెట్టుకున్న వేలు, ఆ వేలున్న చేయి, ఆ చేయున్న రాముడు గుర్తొచ్చాడు. మొత్తం
వెంటనే రాముణ్ణి చూసినంత ఆనందించింది ఒక్కసారి ఆ తల్లి. ఆనందంగా చూసి అశోభత విశాలక్ష రాహుముక్త ఇవోడురా, ఆమె వదనం ఎలా ఉన్నదంటే రాహు విడిచిపెట్టిన చంద్రుడిలా ఉంది. ఎప్పుడైతే ఉంగరం కూడా చేతికొచ్చేసిందో వెంటనే తను రామదూత అని తెలిసిపోయింది, ఇంకేం ప్రత్యక్షం. అప్పుడు ఒక్కసారి చూసి హనుమంతుడితో అంటుంది రండి మొట్టమొదటిగా, విక్రాంతస్త్వం సమర్థస్త్వం ప్రాజ్ఞస్త్వం వానరోత్తమ ఏనేదం రాక్షసపదం త్వయేకేన ప్రదర్శితం. నువ్వు విక్రముడు, సమర్థుడవు, ప్రాజ్ఞుడవు. ఒకేసారి మూడు చెప్పినది. విక్రమత్వం అంటే బలం ఉన్నది, సమర్థత ఉంది, జ్ఞానం ఉంది, మూడు నీ దగ్గర ఉన్నాయి. అంతేకాదు రాక్షస స్థానంలో నువ్వు ఒక్కడు అడుగు పెట్టేవు అంటేనే ఈ మూడు నీ దగ్గర ఉన్నాయని నిదర్శనం. లేకపోతే శతయోజనమైన విస్తీర్ణ సముద్రాన్ని ఎవడు దాటగలడు? ఈ భయంకరమైన రాక్షస రక్షణ కలిగినటువంటి రాక్షస భూమిలోకి ఎవడు అడుగు పెట్టగలడు? విక్రమత్వ సమర్థత్వ ప్రాజ్ఞత్వములు కలిగిన నీ వల్లనే అది సాధ్యమవుతుంది అంటూ శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమ శ్లాఘనీయేన క్రమత గోష్పదీకృత. ఇది అమ్మ నోట వచ్చిందండి ఈ మాట, గోష్పదీకృత. అందుకే గోష్పదీకృత వారాసి మశకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం మంది అని అంటారు. ఏ మాటల నుంచి ఏ మాటలు పుట్టేటువంటి ఇక్కడ గోష్పదీకృత వారాసి. ఇక్కడ వచ్చాం. ఈ శ్లోకంలో సెకండ్ పార్ట్ చెప్పేశాను నేను, రామాయణ మహామాల రత్నం మంది అని ఆత్మని చెప్పానన్న విషయం నేను చెప్తే ఇప్పుడు గుర్తుకొస్తుంది కదా. సరే, మొదటి పార్ట్ చూడండి. గోష్పదీకృత వారాసి, నువ్వు సముద్రాన్ని గోష్పాదం అంత చేసేవయ్యా అని దీని యొక్క అర్థం. గోష్పాదం అంటే ఆవు కాలి గిట్ట మోపినంత మేర. ఎంత ఉంటుందండి అది? ఇంతే. అది దాటం పరమ సులభం కదా. ఆవు కాలి గిట్ట మోపినంత మేరని దాటం ఎంత సులభమో సముద్రాన్ని అంత సులభంగా దాటం. అది చెప్పడం. నీకు సముద్రం ఆ మాత్రమే, గోష్పాదం అంతే అన్నాడు. సముద్రం ఆయన గోష్పాదం అంతా. మరి రాక్షసులు మశకీకృత రాక్షసు, దోమలంతా. మనం దోమలు వాడితే ఎలా కొట్టాలి, ఏం చేయాలని వ్యూహం పన్నక్కర్లేదు, అంటే పడిపోతాయి. మన దోమం తోలు కూడా ఎంత సులభమో రాక్షసులు అంత సులభం కొట్టేయటం మహానుభావుడు. తర్వాత సెకండ్ చేస్తాడు. తర్వాత మొత్తానికి స్వామి వారి యొక్క గొప్పతనాన్ని రెండు విధాలుగా చూపించాడు. గోష్పదీకృత వారాసి మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం మంది అని. అది ఎలాగో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు స్వామి యొక్క విక్రమత్వాన్ని అమ్మవారు శ్లాఘిస్తూ నహిత్వాం ప్రాకృతం మన్యే వానరం వానర్షభ. తల్లన్నది, నిన్ను నేను సామాన్యుడు అని అనుకోవడం లేదు. ఇప్పుడు ప్రాకృత వానరుడవు కావు, నువ్వు అప్రాకృత దివ్యమంగళ స్వరూపుడవు. ఇది స్పష్టంగా చెప్తాను. నువ్వు ప్రాకృతుడువు కావు. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, యస్యతే నాస్తి సంత్రాసో రావణాన్నాపి సంభ్రమ. ఎంతసేపు మాట్లాడేవి కానీ కంట్లో బెదురు లేదే. ఎందుకంటే రాక్షస భూమిలో మాట్లాడేటప్పుడు ఎక్కడి నుంచి ఎవడు వింటాడు? ఇదిగో రావణుడు వస్తాడు, అటు చూస్తూ అమ్మ సీతమ్మ అంటే ఇటు చూడటం అక్కడ లేదే. నీ కళ్ళకి అది బెదురు లేదు, భయం లేదు. అసలు రావణాసురుడు అంటే భయం కనిపించట్లేదు. అంత ధైర్యంగా నేను మాట్లాడుతున్నావు. అందుకు నువ్వు సామాన్యుడు కావు. ఇక్కడ ఇలా మాట్లాడగలగడం అనేది సామాన్యం కాదు. అయినా రాముడు పంపాడంటే సామాన్యులు పంపిస్తాడా? మళ్ళీ వాళ్ళ ఆయన గొప్ప, ఎంత గొప్పగానది. ప్రేషయిష్య దుర్ధర్షో రామో నహ్య పరీక్షితం. పరీక్షించకుండా పంపించరయ్యా. పరాక్రమం అవజ్ఞాయ మత్ సకాశం విశేషత. నా దగ్గరికి పంపాడంటే యోగ్యుడినే పంపిస్తాడు. ఈ మాటలోనే ఎంత ఉన్నదండి. అమ్మను చూడాలి అంటే ఎంత యోగ్యత ఉండాలో ఇది ఉపాసన పరంగా అందుకుంటే ఆ త్రిపుర సుందరి దర్శనం ఎలా జరుగుతుంది. మొన్నటువంటి మనం శ్రీ విద్యా రహస్యములు సుందరకాండలో చెప్పుకుంటూ వస్తున్నాం, అవునా లేదా? నిన్నంతా తల్లి ఎలా కనబడింది మనకి, మొన్న సాయంత్రం ఎలా కనబడింది? శ్రీ విద్యాధిదేవతగానే గోచరించిందా లేదా ప్రత్యేకంగా? అందుకు అది ఎవరికి దొరుకుతుంది? మత్ సకాశం విశేషత. విశేషించి నా దగ్గరికి రావాలంటే యోగ్యుడు కాకపోతే రాలేడు. అది ఇక్కడ చెప్పడం. అంటే అమ్మవారి పరంగా మనం పరిశీలిస్తే ఆ విధమైన యోగ్యత కలిగి వచ్చినటువంటి గొప్ప సాధకుడే హనుమ. ఇప్పుడు ఇలా కుశలీయది కాకుస్త. గొప్ప మాట అంటుంది. తిష్ఠ్యాస కుశలీ రామో ధర్మాత్మ సత్యసంగ. తల్లి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి. ఇప్పుడు ఉంగరం కూడా వచ్చేసింది. ఎప్పుడో ఆవిడకి ఎందుకు గుర్తొచ్చేయో రాముడి పరాక్రమం, తనపై ఉన్న ప్రేమ అన్నీ చూసి రాముడు క్షేమంగానే ఉన్నాడా అన్నది. ఆ ప్రశ్న చాలా చిత్రంగా వచ్చింది. క్షేమంగా ఉన్నాడని ముందే చెప్పాడు కదా, మరి క్షేమంగా ఉన్నాడా అని అడగడానికి అర్థం ఏమిటి? వివరణ ఆవిడే ఇచ్చిందండి. క్షేమంగా ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు చేశాడు అన్నది గొప్ప విషయం. ఆయన ఆరోగ్యంగా బాగా ఆనందంగా ఉంటే ఇంతవరకు ఆగడు, వెంటనే వచ్చి నన్ను కాపాడుతాడు ఆయన ప్రేమ నాకు తెలుసు. అంత ప్రేమ ఉన్నవాడు ఇంత ఉపేక్ష చేస్తాడు. ఎందుకు నన్ను ఉపేక్ష చేస్తున్నాడు? ఎందుకు రావడం లేదు?
ఎందుకు కాపాడలేదు? ఇంత ఆలస్యం చేయదు. ఆయన ప్రేమ తెలుసు, ఆయన సమర్థత తెలుసు, రెండు తెలుసు నాకు. ఆ రెండు ఉన్నటువంటి వాడు ఇంత ఆలస్యం చేస్తాడా? ఒకవేళ ఆలస్యం చేసేడు అంటే అసలు క్షేమంగానే ఉన్నాడా? అది అడిగిందనమాట. అడిగినప్పుడు క్షేమంగా ఉన్నాడా? రాజు చేయవలసినవన్నీ చేస్తున్నాడా? సరైన మంత్రబలాన్ని పెంచుకుంటూ ఉన్నాడా? సరైన స్నేహితులను పొందుతున్నాడా? మొత్తం రాజనీతి చెప్తుందండి ఇక్కడ తల్లి వరుసగా శ్లోకముల్లో. చూసి ఆశ్చర్యపోతాడు. ఈ తల్లి ఏదో కూర్చుని దుఃఖపడే దీనురాలు కాదు, రాజనీతిజ్ఞురాలు. మొత్తం రాజనీతి చూపిస్తుంది ఇక్కడ. రాజైన వాడు తనదైనది అపహరింపబడినప్పుడు ఏ విధమైన వ్యూహరచన చేస్తాడో మొత్తం వివరిస్తుంది. అవన్నీ చేస్తున్నాడు రాముడు. ఒక ప్రయోజకుడైనటువంటి పురుషుడు, క్షత్రియ పురుషుడు ఏం చేయాలో అవన్నీ చేస్తున్నాడా? మిత్రబలాన్ని పెంచుకుంటున్నాడా? లేక నన్ను మర్చిపోయాడా? ఇలాగన్నదండి. అనగానే వెంటనే అన్నది, అమ్మా నా త్వామి హస్తాన్ జానీతే రామ కమలలోచనే. అమ్మా ఎంత ఆలస్యం ఎందుకు అయిందంటే నువ్వు ఎక్కడున్నావో తెలియకపోవడం వల్ల ఆలస్యమైంది, ఇంకేం కాదు తల్లి. వెంటనే చెప్పాడు. ఇప్పుడు ఇంకా తెలిసింది కదా, తెలిసింది కనుక వెంటనే రామచంద్రమూర్తి వస్తాడు, నేను రక్షిస్తాడు. ఏమోనైనా చూసేవుగా, వెళ్ళి చెప్పు, నేను చూసినప్పటికీ సీతమ్మ బతుకుందని చెప్పు. మాట 10 నెలలు నిదురలేకయు 10 నెలలు తిండి లేక బ్రతికి తిననగా. మరి ఇంతకాలం ఎందుకు బతికానో తెలుసా? తిండి తిప్పలు లేకుండా. రాముడి గురించి తెలుసుకోవాలని ఇంతకాలం బతికాను. దేనికి బతకలే, నా బతుకు రాముడి కోసం. ఇప్పుడు రాముడు వార్త వచ్చిందిగా, అది రామవార్త మరి వినియదనని బతికియున్నదా విన్నాను మరియు నేలా బ్రతుకను. చాలే, ఇంకా 2 నెలల గడువులో ఏం వింతరేం జరిగిపోగాని రాముడు క్షేమని వార్త విని శరీరం చరిస్తాను. వెళ్ళి చెప్పు, వార్ధి దాటినాను వసుధాత్మజాతనము చూచినాను నేను చూచినప్పుడు బ్రతికియుండే సీత పరభక్తురాలంచు చెప్పు మా హనుమ పైన ఏమి చెప్పగలను. ఈ మాట తీరు చూసి ఆంజనేయ స్వామి అనుకుంటున్నట్ట, నేను అనుకున్న సామాన్య స్త్రీ కాదు. ఇక్కడ విశ్వనాథ వారు హనుమంతుడు సీతమ్మను చూసి ఆశ్చర్యపోయి అనుకున్న మాటలు రాస్తున్నారు. ఈమె యోగిని, నిర్మమురాలు, నీతి విశారద, యుద్ధనీతి కుశల, భక్తురాలు, దీనురాలు. మొత్తానికి ఈమె యొక్క నూతన అగ్నిశిఖ అని భావించేయాలి. ఎంత గొప్ప మాట చెప్పాడు. నేను నూతన అగ్నిశిఖ, సామాన్యురాలు కాదు. వెంటనే భావించాడు. అప్పుడు అన్నట్ట, అమ్మా నువ్వు అలా మాట్లాడక తల్లి, నువ్వు ఇప్పుడు రామచంద్రమూర్తి తెలుసుకున్నాడు కనుక, పైగా మొత్తం సేనలు తయారవుతున్నాయి, రెడీగా సిద్ధమవుతున్న వ్యూహరచన జరుగుతోంది. నన్ను ఇక్కడికి పంపారు. అక్కడ సుగ్రీవాదులు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞలో, ఆయన కనుసన్నల్లో, ఆయన సైగలతో, ఆయన ప్రణాళికతో మొత్తం వానర సేనలు ఒక్కొక్కరు తీర్చిదిద్దబడుతున్నారు తల్లి. వాళ్ళందరూ అతి త్వరలో ఇక్కడికి వస్తున్నారు. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణ సహితులై వేసే బాణాలకి మొత్తం ఈ సముద్రం కూడా లొంగిపోతుంది. ఈ లంకలో ఉన్నటువంటి అసురులందరూ సంహరింపబడతారు. మొత్తం రామచంద్రమూర్తి విజయం సాధిస్తాడు. రామచంద్రమూర్తి సహితంగా నువ్వు అయోధ్యకు వెళ్ళి పట్టం కట్టుతావు తల్లి, అందులో సందేహం లేదు. రామచంద్రమూర్తి నన్ను గుర్తుపెట్టుకున్నాడా అని అడుగుతున్నావే, అసలు నిన్ను మర్చిపోవడం అనేది నేను చూడలేదమ్మా అన్నాడండి. అంత గొప్పగా మాట్లాడతాడు. నీ విరహంలో రామచంద్రమూర్తి ఎంత ఆర్తితో ఉన్నాడో నేను చూశాను తల్లి. రాఘవో నా భుంతే, ఆయన సరైన ఆహారాన్ని కూడా ఎప్పుడు తినడం నేను చూడలేదు. ఒక మధురమైన పదార్థాలు ఏవి ఆయన భుజించలేదు. ఎప్పుడైనా ఆయనకి ఏదైనా రుచికరమైన పదార్థం కానీ, చక్కని ఫలం కానీ, ఒక అద్భుతమైన కుసుమం కానీ, అద్భుతమైన దృశ్యం కానీ చూస్తే సీత ఇది చూస్తే ఎంత ఆనందిస్తుందో, సీతకి ఇది చాలా నచ్చుతుంది అనుకుంటూ ఏమీ తినకుండా వదులుతున్నాడు. ఒక రమ్యమైన దృశ్యం చూస్తే సీతా సహితంగా చూస్తే ఎంత బాగుండేదో అనుకుంటున్నాడు. ఇలా అడుగడుగునా నిన్నే తలుచుకుంటున్నాడు తల్లి. అంతేకాదు, ప్రాణధారణ కోసమని ఏవో కొన్ని ఫలములు తింటున్నా ఆ ఫలముల్లో 5వ భాగం తింటున్నాడు. ఎంత సంప్రదాయాన్ని చెప్తున్నాడు చూడండి. అందుకే జాగ్రత్తగా చదవాలి. ఎక్కడి నుంచో రావడం, ఎలా పెడితే అలా కూర్చోవడం, ఈ చెయ్యి ఆ చెయ్యి అని తేడా లేకుండా అన్ని కలిపి మింగేయడం అనే పాశవిక ప్రవర్తన వెళ్ళిపోయాం. ఒకప్పుడు మన సదాచార భోజనం ఎలా ఉండేదో తెలుసు. ఒక నాగరికతని ఋషులు సాధించితే దాని నుంచి మనం కింద పడిపోయి అనాగరికతనే ఆచారం అనుకుంటున్నాం. ఇవన్నీ మందలిస్తున్నాను కాదు, ఏ ఒక్కడైనా స్పందించి ఆచరిస్తాడేమో. అంతే కదండి. ఇక్కడ రాముడు ఎలా తినేవాడో చెప్తున్నాడు. ఇక్కడ ఆ కొద్ది తిన్నా ప్రాణరక్షణ కోసం ఏవైతే తిన్నా, వన్యం సువిహితం నిత్యం భక్తం అశ్నాతి పంచమం. 5వ భాగమైన భక్తం. భక్తం అంటే భోజనం అండి. అది కూడా వన్యం. అది మంచి వంటలు వండిన వన్నములు కాకుండా ఆ అరణ్యముల నుంచి వచ్చే కందమూలాదులు ఇవి పంచమ భాగమే తినేవాట. పంచమ భాగం అంటే ఏంటో చూడండి. ఇక్కడ భోజనాన్ని 5 భాగాలు చేయట.
మొదటి భాగం దేవతా నివేదన చేయాలి, ఇంకోటి పితృదేవతకు నివేదన చేయాలి, ఇంకోటి అతిథులకు పెట్టాలి, మరొక భాగం ఇతర భూతగణములకు ప్రాణికోట్లకు పెట్టి ఈ నలుగురికి పంచగా మిగిలింది వాడు తినట్టండి. దీన్ని 5వ భాగము భక్తమస్నాతి పంచమం అంటే ఇదే అర్థం. ఇది భారతీయులు తిండి తినే విధానం. ఇలా కాకుండా వాడి కోసం వాడు వండుకు తింటే పాపం తింటున్నాడని కృష్ణ పరమాత్మ గీతలో చెప్తున్నాడు. తే అహం భుంజతే మూఢాః ఏ పచంచాత్మకారణ. మళ్ళీ మనం గీతా క్లాసెస్కి వెళ్తాం. గీతా పాఠం అనకూడదండి, మళ్ళీ సంప్రదాయం అయిపోతుంది. గీతా క్లాసు, వేదా క్లాసు, యోగా క్లాసు ఏం చేస్తాం. మరి గీతలో స్వామి చెప్తున్నాడు ఇక్కడ. లేకపోతే ప్రతివాడు వాడి కోసం వాడు వండుకు తినేవాడు, భగవంతుని నివేదించకుండా తినేవాడు ఏమి తింటున్నాడయ్యా అంటే శుద్ధమైనది కానీ తింటున్నాడు. మొత్తానికి ఈ విధంగా చెప్తూ పైగా రామచంద్రమూర్తి ఆర్తిలో ఏ మధుర పదార్థం తినట్లేదు. పైగా నైవ దంశాన్ నమశకాన్ నకీట నసరీసృప రాఘవోపనయేద్గాత్రాత్మద్గతేన అంతరాత్మన. ఆ శరీరంపై కీటకాలు వచ్చి కాటు వేస్తున్నారు, పాములు లాంటి పాకుతున్నా కూడా ఆయనకు తెలియట్లేదమ్మా శరీరం గురించి. నీ చింతనలో పడి తన శరీరం ఏ క్రిమి కీటకం బాధిస్తున్నా పట్టించుకోవట్లేదు. అలా ఆర్తితున్నాడు. ఆయన నిద్రపోవడం లేదు తల్లి. ఎప్పుడో ఒకసారి కొనికిన హే సీతే ఒక్కసారి నిద్రలు వేస్తున్నాడమ్మా వెంటనే. అది చూపిస్తున్నాడు ఇక్కడ. అనిద్ర సతతం రామ సుప్తోచిత నరోత్తమ సీతేతి మధురాం వాణి వ్యాహరం ప్రతిబుధ్యతే. సీతానుకుంటూ వెంటనే లేస్తున్నాడు. నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ. నిత్యం నీ గురించి తలంపుతోనే ఆర్తితో ఉన్నాడు తల్లి. ఇది సీతలే రాముడు నిలవలేదండి. అంత గంభీరమైన శివుడు సతీదేవి ఒక్కసారి శరీరం చాలిస్తే ఎంత దుఃఖించాడో సీతలేని రాముడు అంతే దుఃఖించాడు. ఆ దాంపత్య ధర్మం అంత గొప్పది. శక్తి లేని శివుళ్ళు అయిపోయాడు, శివశక్తి అర్థం. అందుకే నన్ను శివుడు సతీదేవి ఉదాహరణ ఇవ్వడానికే కారణం. శ్రీ విద్యా తత్వమే రామాయణం మొత్తం అని చెప్తూ దుష్వా ఫలం వా పుష్పం వా యజ్ఞాన్యత్ సుమహోరం. ఏ మనోహరమైన చూసినా వెంటనే నీ గురించే మాట్లాడుతున్నాడు తల్లి. అందుకే నిన్ను తిరిగి సాధించడానికి ఆయన చేస్తున్న ప్రయత్నములు చాలా ఉన్నాయి అనగానే తల్లి ఒక్కసారి అందుకే నువ్వు చెప్పిన మాటలు వింటూ ఉంటే అమృతం విష సంసృష్టం, అమృతం విషం కలిపి ఒకేసారి పుచ్చుకుంటున్నట్టున్నాయి. ఎంత గొప్పగా ఏమిటంటే రాముడు నన్నే తలంచుకుంటున్నాడు, నా తలంపులోనే ఉన్నాడు వింటుంటే అమృతంలో ఉంది. రాముడు తినడం లేదు, తిరగడం లేదు, బాధపడుతున్నాడు, చిక్కిపోతున్నాడు అంటే విషయంలో రెండు చిక్కినప్పుడు రావుడి ముఖం ఎలా ఉందో అందుకండి. అంత చూడండి చక్కనే చిక్కిన అంటాడు. ఆ అందాన్ని ఒక్కసారి భావిస్తుంది కదా ఇక్కడ అని. మొత్తానికి నీ మాటలు వింటూ ఉంటేనే మనసు చాలా సేద తీరుతోంది ఆంజనేయ. నాకు కనిపిస్తున్నది రావణుడు మారడు. ఇది చెప్పు వెళ్ళి. రావణుడు మనసు మార్చుకుంటాడేమో అనుకోవద్దు. రావణుడు మారడు. ఎందుకంటే జ్యేష్ఠా కన్యా అనలా నామ విభీషణ సుతా కపే. విభీషణుడు కూతురు అనలాను కామనుడు. రామభక్తుడు ధర్మనిష్ఠుడు అయినటువంటి విభీషణుడు కూతురు కనుక ఆమె వచ్చి నాకు విషయాలు చెప్తోంది అక్కడ జరుగుతున్నవన్నీ. రావణుడికి ఎందరో చెప్తున్నారు నువ్వు చేసిన పని కూడదు అని. ఒకటి విభీషణుడు, రెండు అవింధ్యుడు అనే ఒక మేధావి అయిన మంత్రి చెప్తున్నాడు. అవింధ్యో నామ మేధావి విద్వాన్ రాక్షస పుంగవ ధృతిమాన్ శీలవాన్ బుద్ధో. అలాంటి వాడు. పైగా రావణుడు ఎక్కువ మన్నిస్తాడు ఆయన మాటని. ఆయన కూడా చెప్పేట నువ్వు చేసిన తప్పని. ఆయన వినలేదు కనుక వాడు మారడు. ఈ మాట చెప్పు. రామచంద్రమూర్తి దగ్గర 7 గొప్ప గుణములు ఉన్నాయి. ఈ 7 గొప్ప గుణములు ఉన్నవాడు తప్పకుండా విజయం సాధిస్తాడు. అవేమిటో చెప్తాం తల్లి చూడండి. రామచంద్రమూర్తి యొక్క గుణములు. ఉత్సాహ ముందు, ఇది చాలా ముఖ్యం. ఒక పని చెయ్యడానికి సర్వసన్నద్ధుడై ఉండడాన్ని ఉత్సాహం అంటారు. అది చాలా ముఖ్యం. అది ఉంటేనే ఏ పనైనా నెరవేరుతుంది. ఉత్సాహ. పౌరుషం. పౌరుషం అంటే ప్రయత్నశీలత, ఎఫర్ట్. ఉత్సాహంతో కూడిన ప్రయత్నం పౌరుషం. సత్వం, దానికి తగ్గ బలం. అనుశంస్యం, తర్వాత గొప్ప మాట చెప్తున్నాడు. అనుశంస్యము అంటే క్రూరత్వము లేకపోవడము, అది గొప్పగా. అక్రూరత్వము అంతేకాదు కృతజ్ఞత. ఆయన దగ్గర గుణములు చూడండి. విక్రమశ్చ, పరాక్రమం. ప్రభావశ్చ, ప్రభావం అంటే అవతల వాడిపై తన బలం పనిచేసేటట్టు చేయడం, ఇది ప్రభావం అనేటువంటిది. ఇవన్నీ ఉన్నాయి 7 గుణములు. సంతివానర రాఘవే, రామచంద్రమూర్తి ఎందున్న గుణములు. ఇప్పుడు రాముడు గురించి ఎన్ని వచ్చాయి చూడండి. రాముడు అందగాడు, రమణీయత్వాత్ రామ కదా. రమణీయమైన వాడు రాముడు, ఇది అర్థం. రమణీయత్వం అంటే దానికి ఒక అర్థం ఉన్నది. రమణీయం అంటే ఏంటి? సందేహం ఎందుకమ్మా, అందరికి తెలుసు. రమణీయం
మరీ నిద్రలే పడితే ఎలా అంటే నేనేం చెప్పలేను. రమణీయం అంటే ఏమిటి? అందం కదా. కానీ ఏ అందాన్ని రమణీయం అనాలి? సుందరం అన్నా అందమే అన్నాం, కానీ ఏ అందాన్ని సుందరం అన్నారన్నాం. రమణీయం అంటే ఏమిటి, కమనీయం అంటే ఏమిటో తెలియాలి. శబ్దాలు వాడటం కాదు. కమనీయం అంటే కోరుకునేది కమనీయం, కామించేది కమనీయం. రమణీయం అంటే చెప్తున్నాడు ఇక్కడ, క్షణం క్షణం యన్నవతాముపైతి తదైవ రూపం రమణీయతాయా. ఇది నిర్వచనం. అంటే చూస్తున్న ప్రతి క్షణక్షణానికి కొత్తగా అనిపించే అందానికి రమణీయమని. ఒకసారి చూసాం చాలా బాగుందండి, రెండోసారి చూసాం బాగానే ఉందండి, మూడోసారి చూసాం పర్వాలేదండి, నాలుగోసారి ఎన్ని మార్లు చూస్తామండి, అది రమణీయం కాదండి. నిత్యానంద స్వరూపమే రమణీయం. చూస్తున్న కొద్దీ ఎప్పటికప్పుడు నూతనంగా అనిపించేదేదో అది. అలా అనిపించే ఆనందం ఏముంది? సచ్చిదానందం తప్ప. అలాంటి సచ్చిదానంద లక్షణం కలిగిన అందమే రామం, అదే రమణీయం. అదే రామాయణ బ్రహ్మమునకు పేరు. ఆ మానవ జననాదుల తీరు తెలిసి రామచింతనతో నమముసేవి ఓ మనసా అంటున్నారు చగరేశ్వరం వారు. ఎంత గొప్పగా చెప్పారండి. రామ అంటే ఇదే అర్థం. ఇంకొక ఆయన అన్నాడు బ్రహ్మమే రాముడు అయ్యాను. ఎలాగంటే బ్రహ్మము, బ్రహ్మం అంటే పరబ్రహ్మ అండి. బ్రహ్మం అంటే అర్థం ఏంటి? పదాలు పట్టు కూర్చోవడం కదా. మనం అనుకుంటాం దేవుడు లేడండి అని. అంటే నువ్వు అనుకునే దేవుడు లేకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడయ్యా. ఈ మాట చాలా సున్నితమైనదండి. అంటే దేవుడు లేడని వాడు అన్నాడంటే దేవుడు అంటే వాడికి డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ అనుకుని ఆ దేవుడు లేడు అంటున్నాడు. కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేవాడి దృష్టిలో డెఫినేషన్ అది అయి ఉండకపోవచ్చుగా. ఇది ఆలోచించండి. ఇక్కడ వాడి డెఫినేషన్ ఏమిటి అది తెలుసుకుని ముందు మాట్లాడాలి. మన దృష్టిలో దేవుడు అంటే ఏదో పరలోకమునందున్న ప్రభువు, వాడు గమనించి చుండును, లోకులను పాపులను నరకములకు పోవచుండును, అది కాదండి మన దేవుడు. ఇది గుర్తుపెట్టండి. బృహత్వా బ్రహ్మణత్వా ఇది బ్రహ్మ. బ్రహ్మశబ్దానికి అర్థం తెలియాలి. ప్రతి దేవతానామానికి అర్థం తీస్తే పరబ్రహ్మవాచకం. అందుకే పరబ్రహ్మవాదం ఉంటుంది. ఎప్పుడు చెప్తారు బ్రహ్మవాదం. అది అక్కడికి వచ్చినప్పటికి సర్వదేవతలతో కలిసిపోతారు. అదే సర్వదేవతల్ని తీసేసి పరబ్రహ్మం కాదు, సర్వదేవతామయంగా పరబ్రహ్మం దర్శిస్తున్నాం. అది కావలసినది. ఏ దేవత ఉపాసనైనా పరబ్రహ్మ దృష్టితో చేస్తే వేదాంతానికి వెళ్తుంది. అలా కాకుండా వాంఛలతో చేస్తూ పరిమితంగా చేస్తే భస్మాసురుడు ఉపాసన అవుతుంది. భస్మాసురుడు ఉపాసకుడు దేవతను సాక్షాత్కరింప చేసుకున్నాడు. ఏం లాభం? పరబ్రహ్మ దృష్టి లేదు. అది ఇక్కడ తపస్సు అయితే గట్టిగా చేశాడు, కానీ బ్రహ్మభావం లేదు. అది వచ్చిందండి. బ్రహ్మభావనతో చేస్తే శివుణ్ణి చూస్తే ధరించుకోడు. వచ్చింది ఇది బాగా. ఇవి ఆలోచించవలసినవి ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. బ్రహ్మ అంటే బృహత్వ బ్రహ్మణత్వ, ది బిగ్గెస్ట్ అండ్ ఆల్ పర్వేడింగ్. ఇది అర్థం అండి. ది బిగ్గెస్ట్, అన్నిటికంటే ఏది గొప్పదో, ఏది సర్వవ్యాపకమై ఉన్నదో అది బ్రహ్మము. ఇది అర్థం. బ్రహ్మ అన్నప్పుడు బ్రహ్మము క్రింద చూడండి ఏమన్నా బ్రా, కింద ఏముంది? మా మా ఏముంది? బయటికి లాగండి రామ, అంతే అన్నాడు. బ్రహ్మములోనిదే రామము. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి మహానుభావుడు. అది బ్రహ్మం కాళ్ళు పట్టుకుంటే అదే రామం. క్రింద ఉన్నాయి. గొప్పగా ఉన్నది చూడండి ఎన్ని విషయంలో. రామము అంటే పరమసుందరము కదా. పరమసుందరం ఏది? పరమానందం. ఏది? సచ్చిదానందం. పైగా సృష్టిలో మనం అంటాం కానీ రాముడు లాంటి వాడు ఎవరైనా ఉంటాడంటే అసలు కష్టం కదా. ఎందుకంటే అందగాడు అని కదా అర్థం. దేంట్లో? కొందరు రూపంలో చాలా అందగాడు. రాముడు మహారూపసి, గొప్ప అందగాడు. నిన్ననే వర్ణించాడు ఎవరు? ఆంజనేయ స్వామి. రూపంలో మహా అందగాడండి. కొందరికి అందమైన రూపం ఉంటుంది కానీ బుద్ధి బాగోదు. ఏం చేస్తాం? కొందరు మంచి బుద్ధి ఉంటుంది కానీ తిరిగితే అట్లుంటారు. కొందరు మూడు ఉంటాయి కానీ ఊతే పడిపోతాడు. ఏం లాభం? కొందరికి అన్నీ ఉంటాయి కానీ ఏమిటో ఏది కలిసి నిష్ప్రయోజకుడు ఎక్కుతాడు. అవునా లేదా? అన్ని అందాలు అక్కడ దగ్గర ఉండవండి. ఉంటే ఇట్స్ అన్నేచర్, అంతే కదా. ఉంటే ఎంత బాగుంటుంది. కానీ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అనేవాడు ప్రపంచంలో ఉండడు. కానీ పర్ఫెక్షన్ కావాలనుకోని హ్యూమన్ బీయింగ్ ఉండడు. ప్రతివాడికి పర్ఫెక్ట్గా ఉండాలని ఉంటుంది, కానీ అంత పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే కొంత ఉండగలదు. అది అసలు పర్ఫెక్షనే లేదండి అనుకుంటే అసలు ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోండి. పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ కావాలి అంటే దేవుడే దిగి రావాలండి. అలా దిగి వచ్చిన దేవుడే రాముడు. ఒక్కడే రాముడు ఇంటికి అర్థమైంది కదా. పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో చూపించడానికి భగవంతుడే దిగి రావాలి. అందుకే ఆయన చూపించాడు వాల్మీకి. మీరు మానవులు కదా, మీరు పరిపూర్ణమైన మానవుడిని ముందు ఉంచుకుని ఈయన్ని ఆరాధించండి, ఈయన్ని ఆదర్శంగా తీసుకుని ఉపాసించండి. ఆయన పర్ఫెక్ట్. 100 మార్కులు ఎదురుగా ఉంటే 30 మార్కులు ఎన్నో వస్తాయి. అందుకు 100 మార్కులు వాడిని ఎదురుగా పెట్టి మనల్ని వెళ్ళమన్నాడు. వాడి సాధన బట్టి ఒకటి 30 మార్కులు, ఒకటి 90 మార్కులు, వాడి ర్యాంకులు కూడా వస్తాయి. మన ముందే 30 మార్కులు వాడు ఉంటే మనం 3 మార్కులతో సరే. అందుకే మన ఆదర్శంగా ఇలాంటి వాళ్ళు కాదండి నాయకులు. మరెవరంటే దొంగరాముడు, 10 హత్యలు చేసి వచ్చిన వాడు హీరోలు.
వాళ్ళని చూసి మనం చెప్పట్లు. మన ముందు అలాంటి నీచ పాత్రలు కనబడుతుంటే ఉదాత్తత లేని వాళ్ళు, ధీరోదాత్తత లేని నీచ చరిత్ర వాళ్ళు నాయకులు అయితే బతుకులు ఏమవుతాయి? అందుకే మహానుభావుడు ఒక ఆయన అన్నాడు, ఎప్పుడు రామాయణమేనా అండి? సంస్కృతంలో వచ్చిందండి ఇది ప్రశ్న. సంస్కృతంలో కవి వేస్తున్నాడండి. సంస్కృతంలో తెలుగులో అంటూ వదిలేస్తాం కానీ వాల్మీకి అందరి వాడు సంస్కృతంలో రామాయణం రాసి మరొకడు పెన్న పట్టుకోవడానికి దమ్ముండాలా? కానీ పట్టుకుని రాసేట. కాళిదాసు రాశాడు, ఇంకో ప్రతివాడు వణుకుపోయాడు వాల్మీకి తర్వాత రాయడానికి, అయినా రాసేట. ఒక ఆయన అంటున్నాడు, సరే మీరు చెప్పినట్టు నేను రామకథ కాకుండా కొత్త కథ రాస్తాను కానీ రాముళ్ళ నాయకుడిని చూపించినప్పుడు రాస్తాను. దీని అర్థం ఏంటి? రాముడు రాముడేనండి. అందుకే రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట. వ్రాసిన రామచంద్రు కథ వ్రాసి వంచనిపించుకో, వృధాయాసముగాక కట్టుకథ లైకమా పరమా అటంచుతా చేసిన తండ్రి ఆజ్ఞయును జీవుని వేదన రెండు నేకమై నా సకలోక వైభవ సనాథము నాథకథను రచించేదని అన్నారు విశ్వనాథ కల్పవృక్షంలో. నాన్న అన్నట్ట రాసేనంటే రామకథ రాసేనిపించుకోయ్యా, పిచ్చి పిచ్చి కథలు కాకరకాయలు ఏమి ప్రయోజనం అన్నట్టు వాళ్ళ నాన్నగారు. నాన్నంటే రాసేయగలనా? నాన్నగారు అన్న ఆజ్ఞకి నా జీవుని వేదన తోడై రామాయణం రాశారు. అందుకు జన్మ చరితార్థం చేసుకునేవాడు, భావించగలిగే శక్తి ఉన్నవాడు రాముడిని భావించాలండి. రాయగలిగే శక్తి ఉన్నవాడు రాముడిని రాసుకోవాలి. రామాయణం రాకపోతే రామకోట రాసుకోవాలి. నేను చూస్తాను ఎలా అవగాలేగా. రామరాత రామకూత ఈ రెండుంటే చాలు. రాముని మాట, రాముని చేష్ట, ఇంకేం కావాలి మనకి? అందుకు రామం అనగానే ఇంత అందమైనటువంటి భావం వచ్చింది. అందుకే అందాలను ఉపాసిస్తే అందంగా ఉంటామండి, వికారాలను ఉపాసిస్తే వికారం. అందుకే ఇంత సౌందర్యవంతుని ఉపాసిస్తే మనసుకు కొన్ని సుగుణాలు రావు. అందుకే రామమైన ఆ స్వరూపాన్ని ఒక్కసారి నీ సొగసు, నీ మనసు, నీ దినుసు వేరే లావణ్య రామ అంటారు జగదర్శనం. అటువంటి భవ్యమైన ఆ రామమూర్తి యొక్క లక్షణాన్ని తల్లి చెప్తున్నది. ఉత్సాహ పౌరుషం సత్వం అనుశంసం కృతజ్ఞత విక్రమశ్చ ప్రభావశ్చ సంతివానర్ రాఘవే అని చెప్తూ రాముడు ఎంత పరాక్రమవంతుడో తెలుసా అంటూ అక్కడ జనస్థానంలో 14,000 మంది రాక్షస వీరులను ఒక్కడి కొట్టాడు తెలుసా. నేను చూశాను కళ్ళ. ఆ రమ్యమైన ఘటనని మర్చిపోగలనా? ఆ శూర్పణఖ వచ్చి వెర్రివికారాలు చేస్తే రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి చేతి శిక్షింపజేశాడు. ఆవిడ వెళ్ళి మొరపెట్టుకోగానే అక్కడ ఉన్న కరదూషణాదులు వెనుకొచ్చారు. కరదూషణుడు, త్రిశిరుడు మొదలైన రాక్షసులు 14,000 మంది. రామచంద్రమూర్తి ఆ వస్తున్న వాళ్ళని చూసి లక్ష్మణస్వామితో చెప్పాడు, ఇదిగో సీతమ్మ భయపడుతుంది, వీళ్ళ గుహలో దాచి అక్కడ ఉండు, నేను కొడతానన్నట్ట. వాళ్ళు వస్తూ ఉంటే అంచనా వేసేటండి వస్తున్న వాళ్ళని, ఇలా ధనుసు తీసేట. సీతమ్మ ఏంటంటే రాముడు పరాక్రమం ఎప్పుడు చూడలేదని ఆ గుహలో పెట్టిన తొక్కి చూస్తుంది, ఎలా కొడతాడో చూద్దాము. తులసీదాస్ గారు అందంగా వర్ణిస్తున్నారు ఇక్కడ సన్నివేశాన్ని. అప్పుడు రామచంద్రమూర్తి ధనుసు తీసేట. మరి అతని చేత జపమేనా? ఆ ధనుస్సేన అసలు ఎక్కడ పట్టాడు? అంత అలవోగ్గా పట్టేట. ఒక్క బాణం పెట్టడం కనబడింది. చిత్రం ఏంటంటే మళ్ళీ ఆపి మరొక బాణం వేయడం కనిపించట్లే. బాణ పరంపరలు పుంఖాలుగా వస్తున్నాయటండి ధనుస్సు నుంచి. ఆ వస్తున్న వాళ్ళ రాక్షసుల వేగాలను అంచనా వేస్తూ కొడుతున్నాయట. అలాంటి ధానుష్క విద్య ఎవరి దగ్గర ఉంది? అందుకే ఆయన పేరు కోదండరాముడు. సామాన్యమా అందరికీ కోదండరాముడు అనరు. ధనుర్విద్యలో నేర్పరులు ఎందరో ఉండొచ్చు కానీ అందరూ కోదండరాముడు కాదు. అంత అర్జునుడు గొప్ప ధానుష్కుడైనా కోదండార్జునుడు అనలేదండి. రామచంద్రమూర్తికే కోదండరాముడు. కోదండము అంటే క్రీడాదండము, ఇది అర్థం. ఒక ఆట వస్తువులా వాడుకుంటున్నాడు. అంత అలవోకగా చూపిస్తున్నాడు మహానుభావుడు. దానికి సంధించి ప్రయోగిస్తున్నాడు. అసురులు మలమల మాడిపోతున్నట్ట బాణాగ్నికి. ఏమిటా ప్రతాపం? చూసింది సీతమ్మ ఆశ్చర్య చిత్రాలు అవుతుంది. ఏమిటాయన? నేను చూసిన సౌమ్యరాముడా, భండన భీముడత్తగన బాంధవుడు, ఉజ్వల బాణతూణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచు గడగట్టి వేరికా డాండన దంపుల జాండము నిండ మత్త వేరండము నెక్కి చాటదెను దశరథి కరుణాపయుడి. ఆ బండల భీమమూర్తిని చూసింది ఆ తల్లి. ఒక్కసారి మొత్తం అసురు సంహారం చేసి ధనస్సు ఇలా నిలబెట్టి నడుమి చేవేసుకుని నవ్వుతున్నట్టు. ఏ ఆసక్తిలేదే. కొందరు యుద్ధం చేసి వచ్చా కొంతసేపు మాట్లాడడానికి భయం వేస్తుంది, సీరియస్కుంటారు. ఈయన అలా నవ్వుతున్నట్ట. వెంటనే సీతమ్మ పరుగునొచ్చి ఆనాడిప్పుడో వరమాల వేసిందిట, ఇప్పుడు ప్రేమతో కరమాల వేసింది. ఆ రెండు చేతులు తన హాయిగా చేసుకుంటారు అంటారు తులసీదాసు. అద్భుతంగా వేస్తారు ఇక్కడ. అది గుర్తు చేసుకుని తల్లి జనస్థానంలో అసలు సంహారం భలే చేశాడు. ఆయన చేతకాంతి ఉందయ్యా. అసలు ఆయన రక్షకుడుగా ఉన్న వాళ్ళకి ఆపద ఉంటుందా? మరి ఎందుకు ఉపేక్షిస్తున్నాడో మళ్ళీ అదొకటి.
అనగానే అమ్మా మళ్ళీ చెప్తున్నాను కదమ్మా, ప్రాపయిష్యామి శక్రాయ హవ్యం హుతమివానల, నువ్వు ఒప్పుకోవాలి గాని అగ్నిదేవుడు ఆవుకుని తీసుకెళ్ళి ఇంద్రుడికి ఇచ్చినట్టు నేను తీసుకెళ్లి రామచంద్రమూర్తి దగ్గర పెడతాను, చూడు. ఆయన నిన్ను చూడాలని ఎదురు చూస్తున్నాడు తల్లి అక్కడ ప్రశ్రవణగిరిలో. ఒక్కసారి నేను చెప్తున్నాను, నువ్వు నా భుజం మీద కూర్చో, నేను తీసుకెళ్ళి అక్కడ పెడతాను అన్నట్ట. ఒకటే మాట, పైగా మెత్తని భుజం అమ్మాయిది. కూర్చో అంటే వాడొకసారి నవ్విందిటండి. ఎందుకు నవ్వుతుందా అని చూస్తున్నాడు. కథవా అల్పశరీరస్థం మామితో నీత పిచ్చేసి, ఎంత తింటున్నావు, నువ్వు నన్ను తీసుకువెళ్తావని ఒకసారి చూసుకున్నాడు. ఆవేశంలో తను ఎంతున్నాడు అని మర్చిపోయాడు. ఆ పురుషదంశక మాత్రస్థాన్ని అంటున్నాడు కదా చిన్నవాడు, చూసుకున్నాడు. ఎంత పౌరుషం వచ్చిందో, ఇంత తిన్నావు నన్ను తీసుకెళ్ళగలవా హనుమంతుడితో అంటే ఆయనకి ఎంత పౌరుషం వచ్చిందండి. అందుకే కృతం నవం పరిభవం కృతం మనం మాట వేశాడు. కొత్త అవమానం వచ్చినట్టు ఫీల్ అయ్యంట. ఇక్కడ విశ్వనాథ్ గారు అన్నారు, తల్లివి ఇట్టులంటివి కాను ఊరకుంటినమ్మా అంటారు. వెంటనే ఏమనుకున్నావు, ఈ భుజాల మీద ఎక్కించుకుంటుని రామలక్ష్మణులను రాఘవులను. గొప్పగా ఈ భుజాల మీద ఎక్కించుకున్నారమ్మా వాళ్ళిద్దరిని కూడా అంటూ, ఇప్పుడు అమ్మకి నమ్మకం కలిగించాలి, నా అసలు స్వరూపం చూపిస్తాను. నేను ఊరికే పెంచలేదండి, ఉన్న రూపం చూపించాట. ఒక్కసారి పెరగడం మొదలుపెట్టాడు. మేరు మందర సంకాశో బభౌ దీప్తానల ప్రభా అగ్రతో వ్యవతస్థిత సీతాయా వానరోత్తమ హరి పర్వత సంకాశ తామ్రవక్త్రో మహాబల వజ్రదక్షనకో భీమో వైదేహీ మిదబ్రవీత్. స్వామివారు ఎలా పెరుగుతున్నారంటే మేరు మందర సంకాశ, మేరు పర్వతం వలె మందర పర్వతం వలె శరీరాన్ని పెంచాడు. మా అగ్నిపుంజంలా జ్వాలలతో పైకిరేస్తున్న స్వామి యొక్క శరీరం, ఉగ్రమైన శరీరాన్ని పెంచి వజ్రదంష్టనకుడై హరి పర్వత సంకాశ, వజ్ర సమానమైనటువంటి నఖములు, గోళ్ళు, దంష్టలు, శరీరం వజ్రకాయం. మొత్తానికి మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి. విక్రమ బజరంగి అంటే వజ్రాంగి, వజ్రాంగి. ఈ వజ్రాంగ బలి బజరంగ బలిగా మారింది. దానికి వజ్రాంగ బలి అయినా మొత్తం శరీరం వజ్రమయం. వజ్రదంష్టో వజ్రనఖో వజ్రకాయో వజ్రరోమో హనుమన్ మంత్రములు వస్తాయి. వజ్రశరీరుడైన హనుమంతుని యొక్క మహోజ్వలమైన రూపం, కాంతిపుంజమైన రూపం గగనమండలం దాకా ఎగసిపోతుంది. అప్పుడు స్వామి యొక్క సర్వ విధములైన ముఖములు దేవతలకు దర్శనమిస్తున్నాయి. వందే వానర నారసింహ ఖగరాక్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరచికేట పుస్తక సుధాకుంభం కుశాద్రిం ఫలం ఖట్వాంగం పడిభూరు గంగసభుజం సర్వాది గర్వాపహం. అటువంటి భవ్యమైన పంచముఖాంజనేయ దివ్య తేజో రూపం దర్శనమిస్తున్నది. మంగళ రూప మంగళ రూప అయ్య హరిమత్కట మత్కట పంచవక్త్ర ఖట్వాంగ మహాశిఖేట కుదరామృత కుంభ శృణి ప్రదీపితోత్తుంగ కరాంబుజాతనవతూయదమూర్తి త్రిపంచనేత్ర సర్వాంగద కంఠహార కరుణాంబుదినం కృపజుగుడు మారుతి అని దేవతందరూ స్తుతిస్తున్నారు. ఆ పంచవదనులు ప్రహాసంగా ఉన్నాయి. తూర్పు వైపు వానర ముఖము, దక్షిణం వైపు నారసింహముఖము, పశ్చిమం వైపు గరుడవదనము, ఉత్తరం వైపు వరాహవదనము, పైన హైగ్రీవ వదనంతో భాసిల్లుతున్నది స్వామి యొక్క రూపము. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడే పరమేశ్వరుని పంచవదనములు ఈ పంచరూపములతో గోచరిస్తున్నాయి. ఒక్కొక్క ముఖంలో ఒక్కొక్క శక్తి గోచరిస్తున్నది. వానర ముఖం బలానికి శత్రు సంహారానికి ప్రతీకగా ఉంటూ ఉంటే, సర్వమునికి ఆధిక్యతని చెప్పగలిగేటువంటి రాక్షస శక్తుల్ని నశింపజేసే మహాస్వరూపం నరసింహ రూపంలో గోచరిస్తూ ఉంటే, మహావేగంతో దేన్నైనా అతిక్రమించగలిగే తత్వము విషహర తత్వము. విషహర తత్వము గరుత్మంతుని వదనంలో గోచరిస్తున్నది. అందుకే ఒక్కొక్క వదన ధ్యానానికి ఒక్క ఫలితం. విషహరం అంటే టాక్సిన్స్, రోగాలను నశింపజేసే శక్తి గరుత్మంతుని వదన ధ్యానంలో మనకు కనబడుతున్నది. అదేవిధంగా స్వామి యొక్క వరాహ వదనం ఉద్ధారణ శక్తిని చూపిస్తుంది. వరాహము అన్నశక్తి, ఉద్ధరణ శక్తి రెండు చూసుకోండి. భూమిని దాల్చినది అన్నప్రదాయక శక్తి, ఉద్ధరించే శక్తి, ఈ రెండు కూడా వరాహవదనంలో గోచరిస్తున్నాయి. అంతేకాదు వరాహవదన ధ్యానం సంపత్కరమని శాస్త్రం చెప్తుంది. పంచవదన ధ్యానంలో ప్రయోజనం. చిట్ట చివరికి పైన హైగ్రీవ వదనం, ఇది జ్ఞానస్వరూపము, ఇది దీని యొక్క ప్రయోజనము. ఇలా పంచవదనములతో భాసిల్లుతున్న హనుమ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పైనుంచి దేవతలు దర్శిస్తున్నారు. చిట్ట చివరికి ఆ తేజస్సు ఏదో కనబడుతుంది. తల్లి ఎలా చూసిందో వాళ్ళని ఇక్కడ వర్ణిస్తున్నారండి. ఒక్కసారి పద్మపత్ర విశాలాక్షి మారుత శౌరసంసుతం తం దృష్ట్వా అచల శంకాశం ఉవాచ జనకాత్మక. ఎంత అందంగా వర్ణిస్తున్నారో. పద్మపత్ర విశాలాక్షి చూసింది. చూసేది కళ్ళతోనే కదా. అంటే అసలు పెద్ద పెద్ద కళ్ళు అమ్మవారివి. హనుమంతుడు రూపం చూడగానే ఆశ్చర్యంతో విస్ఫారితమైపోయింది, తీర్థలయ్యి. అందుకు ఆ కళ్ళను అంత వర్ణించారు.
చూసినది. స్వామి ఉపసంహరించవయ్యా ఈ మహారూపాన్ని. ఇక్కడ పరాశర సంహిత అమ్మవారు చేసిన హనుమత్ స్తుతిని చెప్తోంది. నమస్తే లోకనాథాయ సీతాశోకాపహారిణి, నమస్తే దేవదేవేశ, నమస్తే రాక్షసాంతక, నమస్తే వానరాధీశ, నమస్తే వాయునందన, నమస్త్రిమూర్తి వపుషే వేదవేద్యాయ తే నమః. ఆ భవ్యమైన ఉజ్వలమైన రూపంతో స్వామి ప్రకాశిస్తున్నాడు. అమ్మ ప్రార్థన విని కాస్త తగ్గట్ట. ఈ భవ్య ఘట్టంలోనే హనుమ అనుగ్రహం అందరికీ లభించుగాక. ఈ పవిత్రమైనటువంటి ఇందులో ఆ మంత్రమూర్తిని ఆవిష్కరిస్తున్నాడు. ఇక్కడ మనం మరొక రహస్యాన్ని పట్టుకోవాలి. మంత్రమూర్తులు అవతరించినప్పుడు వాళ్ళ చేతల్లో తన మూర్తిని చూపిస్తారు అని చెప్పుకున్నాం. మొదటి రోజు నుంచి ఈ సూత్రం చెప్పుకుంటూ వస్తున్నాం. అవతార కాలంలో అబ్నార్మల్గా దేవతామూర్తులు వేసుకుని తిరగరు. చూడటానికి మానవుల వల్లనే వానరుల వల్లనే తిరుగుతూ ఉంటారు. కానీ మంత్రతత్వాన్ని మంత్రమూర్తుల్ని వాళ్ళ చేతల్లో చూపిస్తారు. అది చెప్పుకున్నాం మొదటి నుంచి. ఇప్పుడు స్వామివారి 5 ఎక్కడ చూపించారు? చూపించవయ్యా నేడిస్తే చూపిస్తాడండి. అలా చూపిస్తే ఇలా చెప్తారు. పుట్టెను వానరుడవచ్చు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత, వేగగతిలో నా వైనతేయుండే తా చుట్టెను వేదములెల్ల నశ్వముఖుడై, శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టే క్రోడముగా. ఇప్పుడు భావాలు చూడండి ఎలా ఉన్నదో. ఎలా ఆంజనేయ స్వామి పంచభద్రాలు ఉన్నాయో చూడండి. ఎంత దుఃఖపడితే కనపడతారు తెలుసా? దుఃఖపడితే అంటే తప్పని పడితే, వేదన పడితే. అలా వేదన పడితే రామచంద్ర ప్రభుగా లో సాక్షాత్కరించే ఒక పద్యం ఇది. పుట్టెను వానరుడవచ్చు, పుట్టుకతోనే వానరుడు కనుక వానరదనం ఉంది. విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత. నరసింహస్వామి అసుర సంహారం చేశాడు. ఇప్పుడు తర్వాత చేయబోతున్నాడు స్వామివారు కనుక నరసింహతత్వం చూపిస్తున్నాడు. వేగ గతిలో ఆ వైనతేయుణ్ణి, వైనతేయ సమోజవే అని వాల్మీకి చెప్తున్నాడు. ఆ వేగంలో గత్మంతుడు కనిపిస్తున్నది. 4వ ముఖం ఏంటి? మన అశ్వముఖం. హయగ్రీవ ముఖం చూద్దాం. హయగ్రీవ ముఖం ఏమిటి? తా చుట్టెన్ వేదములల్లా అశ్వముఖుడై. మొదటి నుండి చెప్పుకుంటున్న సర్వ వేదముల్లో జ్ఞానముల్లో మహాపండితుడు జ్ఞానస్వరూపుడని హయగ్రీవుడు. అటువంటి వేద విద్యా జ్ఞాన స్వరూపం కనుక హయగ్రీవ వదనం జ్ఞానాన్ని చెప్తున్నది. ఇక వరాహవదనం. వరాహవదనం ఏం చేసింది? సముద్రంలో మునిగిపోయిన భూమిని ఉద్ధరించిన వరాహస్వామి. శోక సముద్రంలో మునిగిన భూమి పుత్రికను ఉద్ధరించిన వాడు ఈ స్వామి. ఇప్పుడు చెప్పండి, పంచముఖాలు రామాయణంలో ఉన్నాయి లేదా? అదే దేవతలు అంటే ఏమిటి, వాళ్ళ శక్తులు అంటే ఏమిటో మనం పరిశీలించకుండా అవేవో రూపాలు అనుకుని అవేవో లోకాల్లో ఉన్నాయని అనుకుంటున్నాం. ఒక శక్తికి సాకారం ఇచ్చి ఉపాసన చేస్తే ఉపాసకుడు నా శక్తి అనుగ్రహిస్తున్నది. ఇది పెద్ద విశేషము. గ్రహించాం కదా? అందుకు పుట్టెను వానరుడవుతూ విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత, వేగగతిలో నా వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై, శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా, ఆభీరోగ్ర పంచాశ్రుడై మెట్టెన్ నాయద నిదు దూత. ఇది స్వామి రామచంద్ర ప్రభు. ఇది ఆ పద్యంలో తగిన పంచముఖాంజనేయ స్వామి యొక్క తత్వాన్ని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. అటువంటి స్వామివారి యొక్క భవ్య స్వరూప సాక్షాత్కారం జరిగి తిరిగి స్వామి మామూలు వాడే ఇప్పుడు ఏమంటావమ్మా అన్నాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఇంత మహాప్రతాపవంతుడివే నీ భుజం ఎక్కి నేను రాగలనా? రాగలను. ఈ వేగంతో నువ్వు వెళుతూ ఉంటే నాకు భయం లేదు, ఆ వేగాన్ని నేను నిలవగలనా అన్నాడు. అని ఇంకో మాట చెప్తున్నాను నేను. భక్తిం పురస్కృత్య రమాధన్యస్య వానర నాహం స్పృష్టం స్వతో గాత్రం ఇచ్చేయం వానరోత్తమ. ఏంటి సమాజానికి శ్లోకం యొక్క లోతు అర్థం కావడం కష్టం. దీని గురించి చాలా చెప్పచ్చు. నా భర్తని తప్ప ఇతరులను నేను తాకను గట్టిగా చెప్పి, అంత చక్కగా చెప్పి, ఇది నా యొక్క లక్ష్యం, నా స్వభావం, నా ధర్మం. అందుకు నేను అలా రాలేను. అయితే రావణుడు నన్ను అపహరించినప్పుడు ఆ శరీరం తాకలేదా అంటే అప్పుడు నా పరిస్థితి అనీషా కిం కరిష్యామి అంటే హనుమంతుడి ప్రశ్న వేయలేదంటే పిచ్చి ప్రశ్న. సీతమ్మ చెప్తుంది, అనీషా కిం కరిష్యామి వినాథా వివశాసతి. నాకా శక్తి లేదు, రక్షించేవాళ్ళు లేరు, అసహాయురాన్ని. అందుకు ఆ దుర్మార్గుడు స్పర్శించలేదు. నా ప్రయత్నం లేదు, నా ప్రమేయం లేదు. అప్పుడు ఏం చేయండి నేను అన్నది రండి ధార్తిగా. హనుమకు ఒక్కసారి కళ్ళ నీళ్ళు తిరిగే ఆ తల్లి చెప్పిన మాట. అమ్మా ఒక్కసారి నమస్కరిస్తున్నాడు. పైగా అమ్మ తీసుకెళ్తానంటే వద్దని చెప్పే హనుమంతుడు ఎక్కడ నచ్చుకుంటాడు అనుకుంది. ఎంత తల్లి. నన్ను భుజాస్కంధమ్మున ఎన్నగ కొనిపోగుట మంచు ఏటికి గాని అన్నాదమ్ముల నిద్దర వెన్నున కొనితమ్ము దైత్య విధ్వంసముగా. నన్ను భుజానికి తీసుకెళ్ళేందుకు వాళ్ళిద్దరిని తొందరపడలేదు అనగానే సీతామువాచ తచ్చుత్వా వాక్యం వాక్య విశారద మళ్ళీ అంటున్నాడు. అమ్మా
ఎంత గొప్పగా మాట్లాడేది. రాముని భార్య ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. నా భుజమెక్కి రావడానికి భయం అన్నావే, స్త్రీ సహజమైన భయాన్ని చూపించినట్టు అన్నావు కానీ నువ్వు చెప్పిన రెండో కారణం అన్నదే ద్వితీయ కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే రామాదన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి. రెండో కారణం చెప్పేవే రాముడు తప్ప ఇతరులను ముట్టనని. ఆ మాట చాలమ్మా. రాముని భార్య అయినటువంటి ఉత్తమురాలు ఇలా మాట్లాడుతుంది. రామునికి తగిన భార్య నువ్వు, అందుకే ఇంత చక్కగా చెప్పేవమ్మా. అందుకు నీకు నమస్కారాలు తల్లి. ఇదండి భారతీయ సతీ ధర్మానికి ఆదర్శం చూపిస్తున్నారు. అదే స్వామి వివేకానంద గొప్ప మాట చెప్పాడు. మొత్తం రామాయణమంతా ప్రపంచంలో ఉన్న వాంగ్మయమంతా నశించినా పర్వాలేదు, రామాయణం ఉంటే చాలు. రామాయణం కూడా శిథిలమైన పర్వాలేదు, సీతమ్మ పాత్ర ఒక్కటి ఉంటే చాలు మొత్తం మానవ జాతి తిరిగి పునరుజ్జీవితం అవుతుందని చెప్పాడు స్వామి వివేకానంద. ఎంత లోతుగా ఆలోచించాడు. ఇక్కడ పాశ్చాత్యునికి మన క్యారెక్టర్స్ పరిచయం చేస్తూ కృష్ణుడు అంటే ఏమిటి, రాముడు అంటే ఏమిటి, సీతమ్మ అంటే ఏంటో, హనుమంతుడు ఏమిటో చెప్తూ అని చెప్పిన మాటల్లో సీతమ్మ గురించి చెప్తూ చెప్పాడు. మొత్తం సీతమ్మ భారత జాతి స్త్రీ అంటే ఏమిటో ఉదాహరణ. ఇది భారతీయ స్త్రీ, అటువంటి పవిత్రమూర్తి. ఎంత ధైర్యం, ఎంత నమ్మకం, స్వామిపై ఎంత నమ్మకం, తనపై ఎంత ధైర్యం, ఎంత తేజస్సు, ఎంత తపస్సు, ఎంత ధర్మనిష్ట, చెక్కు చెదరనా నిష్ట ఇలా ఉన్నది. అందుకు తల్లి నమస్కారం. అమ్మా, నేను కేవలం నీ ఆర్తిని చూసి, అదేవిధంగా ఈ యుద్ధాలవన్నీ ఎందుకు తొందరగా అక్కడ తీసుకెళ్తే అనుకున్న పని అయిపోతుందా అనేటటువంటి భావనతో అన్నానే తప్ప నాణ్యదైతరుదాహృతం మరొక ఇంకేం తనంపు లేదమ్మా, అన్యదా భావించుకున్నట్ట. ఎందుకంటే హనుమ ఎందుకు నచ్చుకున్నాడో తెలుసా? ఒక మహాపతివ్రత అయిన స్త్రీని భుజం మీద కూర్చో అన్నానే, తప్పే అన్నాడు. కానీ తల్లి అతని యొక్క ఆర్తిని అర్థం చేసుకుని నీకు తప్పు కాదు నాయన అని చెప్పడానికి ఆవిడ ఎంత చక్కగా ప్రవర్తిస్తుందో చూడండి. ఇక్కడ కొంచెం నొచ్చుకున్నట్టు స్వామి హనుమస్వామి ఇక్కడ ఈ మాటకి. చాలా రమ్యమైన సన్నివేశం ఉంది. ఇక్కడ విశ్వనాథ వారు ఒక గొప్ప మాట అంటారు, నీ చరణము రవ్వదువ్వ శిరసా పరిధార్యము స్త్రీ జగత్తుకు. అమ్మ, నీ కాలి దుమ్ము ప్రతి స్త్రీ పాపిటి సింధూరంగా పెట్టుకోవాలమ్మా. సీతమ్మ యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా వర్ణించారండి. అది సీతాదేవి యొక్క త్రిపుర సుందరిత్వం సదాశివ పతివ్రత సంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. ఆ తత్వం ఇక్కడ మనకి గోచరిస్తున్నదా తల్లి దగ్గర అంటూ, సరేనమ్మా ఇక్కడ బయలుదేరినా